హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. బర్జర్క్ లాస్ట్ వీడియో వచ్చి చాలా రోజులైంది కాబట్టి ఒకసారి మీరు లాస్ట్ వీడియోని రీవిజిట్ చేస్తే బెటర్. అండ్ జస్ట్ ఫర్ ది కాంటెక్స్ట్, లాస్ట్ వీడియోలో విలేజ్‌ని చాలా ఎక్కువ నెంబర్‌లో ట్రోల్స్ వచ్చి ఒకటేసారి అటాక్ చేస్తాయి. అండ్ అప్పుడే సర్పికో తన చేతిలో ఉన్న ఆ మ్యాజిక్ స్వార్డ్‌ని ఫస్ట్ టైం యూజ్ చేస్తాడు. దాంతో సీన్ కట్ అయిపోయిద్ది. ఇప్పుడు మనం బర్జర్క్ వాల్యూమ్ 25ని స్టార్ట్ చేద్దాం. ఈ వాల్యూమ్ లో ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చి మ్యాజిక్ స్వార్డ్. ఈ చాప్టర్ లో మనకి కంటిన్యూషన్ ని చూపిస్తారు. సర్పికో ఆ ఫెదర్ లాంటి స్వార్డ్ ని లైట్ గా స్వింగ్ చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో ఈ పేజెస్ లో మీరు చూడొచ్చు. ఆ స్వార్డ్ చుట్టూ ఆ విండ్ ఎలిమెంటల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చేసి ఆ ట్రోల్స్ ని అటాక్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ప్యానెల్ లో మనకు కనిపిస్తుంది ఆ విండ్ ఎలిమెంటల్స్ హెల్ప్ తో సర్పికో కనీసం ఆ ట్రోల్స్ ని టచ్ కూడా చేయకుండా కట్ చేసేస్తాడు. ఈ ఇసిడ్రో గాడు కూడా షాక్ అవుతాడు. కనీసం వాటిని టచ్ కూడా చేయకుండా ఆ ట్రోల్స్ ని వాడు స్లైస్ చేసేసాడు అని. నెక్స్ట్ మనకి సర్పికోని చూపిస్తారు. వాడు ఆ సార్ట్ తో మాట్లాడతాడనమాట. నేను అనుకున్న దానికన్నా నువ్వు చాలా ఫియర్స్ గా ఉన్నావు అని అంటాడు. అప్పుడే వాడికి ఇంకా 2 ట్రోల్స్ కనిపిస్తాయి. ఒక మదర్ ఇంకా డాటర్ ని అటాక్ చేస్తూ ఉంటాయి ఆ ట్రోల్స్. సర్పికో గాడు వెళ్ళి ఆ 2 ట్రోల్స్ ని కూడా స్లైస్ చేసేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. వీడు అలా మాట్లాడుతున్నప్పుడు పైనుంచి ఒక ట్రోల్ అటాక్ చేస్తుంది. దాంతో సర్పికో గాడు ఆ ఆరోని డిఫ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే వాడేసుకున్న రోబ్ వాడిని కాపాడిద్ది. దాని తర్వాత వీడు మళ్ళీ అటాక్ చేసి దాన్ని కూడా చంపేస్తాడు. దాని తర్వాత ఇది చాలా బాగుంది, మాన్స్టర్స్ తో ఫైట్ చేయడానికి నిజమైన మ్యాజిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు. వాడి చుట్టూ ఆ విండ్ ఎలిమెంటల్స్ ఒక బ్యారియర్ లా ఫామ్ అవడం మనకు కనిపిస్తుంది. ఈ ప్రజలందరూ కూడా షాక్ అవుతారు, నిజమైన మ్యాజిక్ కా అని. ఒక పక్క ఇసిడ్రోగాడేమో నా పవర్స్ కూడా నేను వాడి చూడాలి అని అనుకుంటా ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక ట్రోల్ వచ్చింది. వీడు ఫాస్ట్ గా సర్పికో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాడిని కూడా చంపకు, ఆ ట్రోల్ నాది అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. వీడు అక్కడికి వెళ్లే గ్యాప్ లో ఆ ఒక్క ట్రోల్ వెనకాల ఇంకో 10 వస్తాయి. దాంతో వీడు పరిగెట్టుకుంటూ రిటర్న్ వచ్చేస్తాడు. ఒక్కటి ఉందనుకుంటే ఇన్నొచ్చాయేంటి అని అరుస్తాడు. అలా పారిపోతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి జేబులో నుంచి 2 బాల్స్ తీసి బయటకి విసిరేస్తాడు. ఆ బాల్స్ ని చూసి ట్రోల్స్ కొంచెం భయపడతాయి. అరే ఇది పనిచేసినట్టుందే అని ఇసిడ్రో అనుకుంటాడు. కానీ సర్పికో ఏమో వెంటనే పరిగెట్టు లేదంటే అవి నేను తినేస్తాయి అని అంటాడు. యాస్టిస్ వాడు చెప్పినట్టుగానే ఆ ట్రోల్స్ ఆ బాల్స్ నొందేసి వీళ్ళ వెంట పడతాయి అనమాట. వీళ్ళు అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. సర్పికో ఒక్కసారి వెనక్కి తిరిగి మళ్ళీ ఇంకొక స్లాష్ ఇస్తాడు. అందులో కొన్ని ట్రోల్స్ చచ్చిపోతాయి, కానీ మిగతా ట్రోల్స్ వీళ్ళ వెంట పడుతూనే ఉంటాయి. అండ్ లాస్ట్ లో వెనకాలన్న ట్రోల్స్ చచ్చిపోయిన ట్రోల్స్ ని తినేస్తాయి అనమాట. ఈ సిటోగాడు కూడా వాటిని అవే తింటున్నాయేంటి అని అనుకుంటాడు. అప్పుడు సర్పికో ఒకవేళ నువ్వు పరిగెట్టకపోతే నిన్ను కూడా అవి అలాగే తినేస్తాయి అని చెప్తాడు. దాంతో వాళ్ళు అలా పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటారు. అప్పుడే సడన్ గా కాస్కా కింద పడిపోయిద్ది. కాస్కాని ప్రొటెక్ట్ చేస్తూ ఫర్నిస్ కూడా అక్కడే ఉండిపోయిద్ది. ఈ లోపు ఆ ట్రోల్స్ అన్ని అక్కడికి వచ్చేస్తాయి. కానీ సర్పికో వచ్చి వాళ్ళిద్దరిని కాపాడతాడు. మీరు బానే ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు ఫర్నిస్ బానే ఉన్నాము అని చెప్పి కాస్కాని పైకి లేపిద్ది. దాంతో ఈ సర్పికో గాడు ఆలోచిస్తాడనమాట. అదేంటి లేడీ ఫర్నిస్ వేరే వాళ్ళ కోసం తన ప్రాణాల్ని పనంగా పెట్టింది అని అనుకుంటాడు. ఈ లోపు ఆ ట్రోల్స్ అన్ని చుట్టుముట్టేస్తాయి. అప్పుడు సర్పికో గాడు ఇలా అంటాడు, ప్రాబబ్లీ మీరేసుకున్న ఆ సిల్వర్ ఆర్మర్ పనిచేస్తున్నట్టుంది. నాకు ఛాన్స్ రాగానే చర్చ్ వైపుగా ఒక వేని ఓపెన్ చేస్తాను, దయచేసి మీరు చర్చ్ లోపలికి వెళ్ళిపోండి అని అంటాడు. ఒక పక్క జనం అందరూ చర్చ్ లోపలికి పరిగెడతా ఉంటారు. అప్పుడే అక్కడికి ఆ మదర్ ఇంకా డాటర్ వచ్చి ఆ విచ్ యొక్క కంపానియన్స్ మా కోసం అక్కడున్న ట్రోల్స్ తో ఫైట్ చేస్తున్నారు అని చెప్తారు. ఒక ముసలోడేమో వాటపీటి ఇంకా వాళ్ళ సంగతి అంతే అని అంటాడు. అక్కడున్న ఫాదర్ గాడు కూడా వాళ్ళు నిజంగానే మూర్ఖులు, నేను ఆల్రెడీ వాళ్ళని వార్న్ కూడా చేశాను అని అనుకుంటాడు. అప్పుడే అక్కడి నుంచి గట్స్ గాడు బయలుదేరతాడు. ఒక పక్క ఈ ప్రీస్ట్ మొత్తుకుంటూనే ఉంటాడు, నీకేమైనా పిచ్చా, మనం మనుషులము, మన పవర్ వాటి ముందు అసలెందుకు పనికిరాదు, అక్కడికి వెళ్ళకు అని అరుస్తాడు. కానీ గట్స్ గాడు ఆకుండా వెంటనే వాడి సాడ్ ని తీసి అక్కడున్న ట్రోల్స్ ని 1/2 చేసేస్తాడు. అక్కడున్న జనం కాస్కా వాళ్ళు అందరూ ఒక సెకండ్ షాక్ లో ఉండిపోతారు. ఈ నెక్స్ట్ ప్యానల్ సూపర్ ఉంటది. తెగిపడున్న ఆ ట్రోల్ తల మీద వీడు కాలు పెట్టి సాడ్ తో నుంచొని ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. దీని పేరు వచ్చి మిర్రర్ ఆఫ్ సిన్. మళ్ళీ చాప్టర్ స్టార్టింగ్ ట్రోల్స్ ని 1/2 చేయడంతోనే స్టార్ట్ అవుతుంది. వాడి సాడ్ తో అక్కడున్న ట్రోల్స్ అన్నిటిని స్లైస్ చేసుకుంటూ కాస్కా వాళ్ళ దాకా వెళ్ళిపోతాడు. అక్కడున్న జనం అందరికి అసలు మాటలే రావు. అదంతా చూసిన తర్వాత సర్పికో గాడు, సో ఇందుకేనమాట వాడికి మ్యాజిక్ అవసరం లేదని చెప్పాడు అని అంటాడు. ఈ ఇసిడ్రో గాడు నవ్వుకుంటాడు, ఇప్పుడు ఈ ట్రోల్స్ కి క్లియర్ గా అర్థమైనట్టుంది అని అంటాడు. దాంతో కాస్కా వాళ్ళందరూ చర్చ్ దాకా పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటారు. అప్పుడే ఆ ప్రజలందరూ గట్స్
పవర్ ని చూసి వాడు తప్పకుండా ట్రోల్స్ ని ఇక్కడి నుంచి బయటకు పంపించగలడు అని కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటారు. ఆ ఫాదర్ కూడా షాక్ లో ఉంటాడు. అప్పుడు షర్కాతో ఉన్న ఆ ఎల్ఫ్ ఓ దాట్ గైస్ అమేజింగ్, అన్ని ట్రోల్స్ ని అది కూడా మ్యాజిక్ లేకుండా అసలు వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ మాన్స్ట్రస్ నేను చెప్పలేకపోతున్నాను అని అంటది. దాంతో షర్కా కూడా నిజమే హీ సూపర్ హ్యూమన్ అని లోపల అనుకుంటది. అండ్ ఇలా ఆలోచిస్తా ఉంటది, అసలు ఇదంతా వాడు ఎలా చేయగలుగుతున్నాడు? ప్రాబబ్లీ వాడు ఇంటర్స్టైల్స్ లో ఉన్నాడు కాబట్టి వాడు ఆ ట్రోల్స్ అన్నిటినీ అలా చంపగలిగాడా, లేదా ఇదంతా ఆ షార్ట్ చుట్టూ ఉన్న ఆ షాడో కారణంగానా అని ఆలోచిస్తది. దాని తర్వాత మనం రెడీగానే ఉన్నామా వెళ్ళారా అని ఎల్ఫ్ ని అడిగిద్ది. ఆ ఎల్ఫ్ రెడీ అని చెప్పిద్ది. నువ్వు చెప్పినట్టుగానే నేను ఆ చామ్ ని అతికించాను అని చెప్పిద్ది. దాంతో ఈ షర్కా కిందున్న జనం అందరినీ లోపలికి వెళ్ళిపోమని చెప్పిద్ది. ఈ చర్చ్ చుట్టూ ఒక బర్డ్ వాక్ ని నిర్మించబోతున్నాను అని అంటది. అప్పుడే కిందున్న ఫాదర్ ఇక్కడున్న వాళ్ళందరిలో యు ఆర్ ది మోస్ట్ కర్సెడ్ వన్, అసలు నువ్వు ఆ పైన ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు. తర్వాత విలేజ్ చీఫ్ తో దయచేసి ఆ అమ్మాయిని కిందకి తెచ్చేయండి అని అడుగుతాడు. కానీ ఆ మాటలు ఎవరు వినకుండా ఆ జనం అందరూ తాను ఇప్పుడు మ్యాజిక్ అని చెప్పింది కదా, నేను వాళ్ళ కంపానియన్స్ లో ఒకరిని చూశాను, అతను కనీసం ట్రోల్స్ ని ముట్టుకోకుండానే వాటిని చంపేశాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో ఆ ఫాదర్ మీరు మాట్లాడిందంతా చాలించండి, ఆ అమ్మాయి చెప్పిందని కాదు గాని మీరు బయట ఉండడం ఎంతైనా డేంజరసే, తొందరగా లోపలికెళ్ళండి అని అంటాడు. అప్పుడే షర్కా అందరితో టెలిపాథికలీ మాట్లాడి ప్లీజ్ బై మీ సమ్ టైమ్ అని అడిగిద్ది. దాంతో ఈ సర్పికోగాడు ఫర్నీస్ ని కాస్కాన్ తీసుకెళ్లిపోమని అడుగుతాడు. లోపలికెళ్ళిపోయి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. తర్వాత మళ్ళీ సర్పికోగాడు స్టార్ట్ చేస్తాడు. ఆ ట్రోల్స్ అన్నిటిని ఆ ఫెదర్ షాట్ తో స్లైస్ చేసేస్తా ఉంటాడు. ఈ సిడ్రోగాడు ఫైట్ చేయడానికి వెళ్తాడు గాని వాడికి భయమేసి ఆ బెర్రీస్ ని ఇసిరేస్తాడు. దాంతో ఆ ట్రోల్స్ పారిపోతాయి. తర్వాత అక్కడున్న జనం అందరూ చూస్తారు అది నిజంగానే మ్యాజిక్, వాడు చూసావా అసలు ముట్టుకోకుండా ట్రోల్స్ ని ఎలా స్లైస్ చేస్తున్నాడో అని అనుకుంటారు. తర్వాత మోర్గన్ అడుగుతారు నిజంగానే నువ్వే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావా అని. ఒక పక్క గట్స్ కూడా ఆ ట్రోల్స్ ని నరికేస్తా ఉంటాడు. ఒక పక్క ఫాదర్ ఏమో ఏంటి మ్యాజిక్కా, అబ్సల్యూట్లీ రెడిక్యులస్, ఇలాంటి బిహేవియర్ ని ఇన్ దిస్ హౌస్ ఆఫ్ లార్డ్ లో నేను పర్మిట్ చేయను అని కోపంగా పైకెళ్ళిపోతాడు. అలా నడుచుకుంటూ షెర్కా దగ్గరికి వెళ్తూ వెంటనే దాన్ని ఆపు అని అరుస్తాడు. షెర్కా హ్యాట్ మీద ఉన్న ఆ ఎల్ఫ్ హే నువ్వేం చేస్తున్నావు, మేము ఇక్కడ చాలా బిజీగా ఉన్నాము అని అరుస్తుంది. ఆ ఫాదర్ ఏమో మీరు ఇలాంటి పనులు ఇక్కడ చేయకూడదు, సచ్ అ వికెట్ డీడ్ యాజ్ దిస్ బిఫోర్ గాడ్ అని అంటాడు. వెంటనే కిందకొచ్చాయి అని అడుగుతాడు. దాంతో ఈ వెలెరా ఆ ఫాదర్ దగ్గరికి వెళ్తూ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఇదంతా తను ఎవరి కోసం చేస్తున్నా అనుకుంటున్నావు అని ఏదో చెప్పబోతుంది. వీడేమో దాన్ని కొట్టేసి షెర్కా దగ్గరికి వెళ్ళిపోతాడు. నేను ఆపమని చెప్తున్నాను కదా అని అంటాడు. అప్పుడే వెనకాల నుంచి ఫర్నిస్ వచ్చింది. ఈ ఊరు మొత్తాన్ని కాపాడడానికే ఆ అమ్మాయి ఇదంతా చేస్తుంది, మీకు ఆ విషయం కనిపించడం లేదా అని అడిగిద్ది. తన మ్యాజిక్ తో తన పని తప్పకుండా చేయగలదు, మమ్మల్ని కూడా తను అలాగే కాపాడింది అని అంటది. అప్పుడు ఆ ఫాదర్ సైలెన్స్, ఒకవేళ ఇలాంటి ఒక చెత్త మ్యాజిక్ ని ఉపయోగించుకొని నేను బ్రతికి నా జీవితం మొత్తాన్ని హ్యాపీగా గడిపినా కూడా దాని అర్థం ఏమవుతుంది? ఒకవేళ ఆ దేవుడికి ఇదే కావాలంటే దిస్ విలేజ్ షుడ్ ఎంట్రస్ట్ ఆల్ ది ఫెయిట్ గాడ్ హ్యాస్ అసైన్డ్ ఇట్ అని అంటాడు. బేసికల్లీ ఇలా జరగాలని రాసుంటే మనం ఆ దేవుడిని ఎదిరించకూడదు అన్నట్టుగా మాట్లాడతాడు. దాంతో ఫర్నిస్ లోపల అనుకుంటది వీడచ్చం అప్పట్లో నేనెలా ఆలోచించేదాన్నో ఎలా మాట్లాడేదాన్నో అలానే మాట్లాడుతున్నాడు, మనుషుల్ని దేవుడి పేరు చెప్పి డెత్ వైపుగా నడిపిస్తున్నాడు అని అంటది. దాని తర్వాత తలదించుకొని నాకు మాట్లాడే అధికారమే లేదు అని అనుకుంటది. బేసికల్లీ తను కూడా అంతే కదా, ఇంతకు ముందు మనుషుల్ని హెరెసీ అని చెప్పి దేవుడి పేరు మీద కాల్చేసేది. దాంతో ఇంకేం మాట్లాడలేకపోతుంది. అప్పుడే కాస్కా ఫర్నిస్ యొక్క రోబ్ ని పట్టుకొని లాగిద్ది. దాంతో ఫర్నిస్ కాస్కా మొహం చూస్తుంది. ఒక పక్క ఈ వెలెరా దయచేసి వాడిని ఆపండి, షెర్కా చాన్ చేస్తున్నప్పుడు తను ట్రాన్స్ లోకి వెళ్ళిపోతుంది అని అంటది. ఈ ఫర్నిస్ ఏమో దెర్ ఇస్ నో టైమ్ టు బి అన్షూర్ అని అనుకొని ఆ ఫాదర్ ఆపడానికి ట్రై చేస్తుంది. తనను వదిలేయండి, డోంట్ ఇంటర్ఫియర్ అని అడిగిద్ది. అప్పుడే ఆ ట్రోల్స్ చర్చ్ మీదకి ఎక్కేయడం మనకు కనిపిస్తుంది. చర్చ్ మీదకే కాదు లోపల కూడా వచ్చేస్తా అనమాట కొన్ని. దాని తర్వాత పిక్చర్ క్రేజీ ఉంటది. వాళ్ళందరూ ప్రే చేసే ఆ హాక్ లాంటి గాడ్ సింబల్ కి డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఆ ట్రోల్స్ అన్ని దాన్ని ఎక్కి కూర్చుంటాయి. నెక్స్ట్ చాప్టర్ పేరు మ్యాజిక్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మళ్ళీ మనకి బయట చూపిస్తారు. గట్స్ గాడు, సర్పికో ఇంకా ఇసిడ్రో అందరూ ఆ ట్రోల్స్ ని చంపేస్తూ ఉంటారు. ఒక పక్క ఈ ట్రోల్స్ చచ్చిన ట్రోల్స్ ని తింటా ఉంటాయి. అదంతా చూసి ఈ ఇసిడ్రో గాడు దాట్ ఈస్ నాస్టీ, ఆర్ దీస్ థింగ్స్ రియలీ స్పెక్టర్స్, దే రీక్ ఆఫ్ షిట్ అండ్ బ్లడ్ అని తిడతాడు. ఈ గ్యాప్ లో గట్స్ గమనిస్తాడు. లోపల నుంచి ఏవో చప్పులు వినిపిస్తాయి. అండ్ సర్పికో కూడా పైకి చూస్తే అక్కడ ఫర్నీస్, ఫాదర్ ఇంకా షర్కా ఉంటారు. అప్పుడే గట్స్ గాడు అది గమనించి కాస్కాని గుర్తెచ్చుకుంటాడు. తను కూడా అక్కడే ఉంది కదా అని అనుకుంటాడు. దాంతో ఇక్కడ నేను మేనేజ్ చేయగలను, మీరిద్దరు లోపలికి వెళ్ళి అక్కడున్న జనాన్ని కాస్కా ఇంకా ఫర్నీస్ ని ప్రొటెక్ట్ చేయండి
అని అంటాడు. దాంతో వాళ్ళిద్దరు పరిగెడతారు. గట్స్ గాడు ఆ ట్రోల్స్ ని చంపడం కంటిన్యూ చేస్తాడు. ఒక పక్క ఈ సర్పికో ఇంకా ఇసిడ్రో లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే అక్కడున్న జనము బయటకు వస్తా ఉంటారనమాట. వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు. దాంతో సర్పికోకి లోపల నుంచి ట్రోల్స్ రావడం కనిపిస్తది. అప్పుడే వాడేసుకున్న రోబ్ ని గమనిస్తాడు. ఒక పక్క ట్రోల్స్ జనం మీదకి స్పీడ్ గా వచ్చేస్తా ఉంటాయి. సడన్ గా ఈ జనం మధ్యలో నుంచి ఫాస్ట్ గా గాలొచ్చిద్ది. ఇంతకీ ఏంటంటే ఆ రోప్ కున్న పవర్ తో సర్పికోగాడు వీళ్ళ మీద నుంచి ఎగురుకుంటూ వచ్చేస్తాడు. ఆ జనం అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. వాడేంటి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు అని. ఈ ఇసిడ్రో గాడేమో కాళ్ళ మధ్యలో నుంచి పాక్కుంటూ వచ్చేస్తా ఉంటాడు. సర్పికో గాడేమో ఇసిడ్రోని అడుగుతాడు ఫోర్ట్ ని జాగ్రత్తగా చూసుకో అని. వాడేమో కాళ్ళ కింద నలిగిపోతా ఉంటాడు. కట్ చేస్తే మనకి పైన సీన్ చూపిస్తారు. ఆ ట్రోల్స్ అన్ని షెర్కా వైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాయి. ఆ ఫాదర్ ఏమో ఐ యాక్సెప్ట్ దిస్, నాకేమీ భయంగా లేదు అని అంటూనే భయపడతాడు. ఆ ట్రోల్స్ కాస్కాన్ కూడా చుట్టుముట్టేస్తాయి. అలా పరిగెట్టుకుంటూ కాస్కా దాకా వెళ్తాయి. ఫర్నిస్ గట్టిగా అరుస్తుంది కాస్కా అని. కానీ ఏమైద్దో ఏంటో గాని ఆ ట్రోల్స్ కాస్కాన్ ఏమి చేయలేకపోతాయి. కాస్కా దగ్గరికి వెళ్లి ఏదో గోడకి గుద్దుకున్నట్టు ఆగిపోతాయి. దాంతో ఇంకా ఫర్నిస్ పరిగెట్టుకుంటూ కాస్కా దాకా దారిలో వచ్చిన ట్రోల్స్ ని స్లైస్ చేసుకుంటూ వెళ్ళిపోయిద్ది. తర్వాత కాస్కాని గట్టిగా పట్టుకుంటది. ఈ ఫాదర్ ఏమో అదంతా చూసి ఫూలిష్నెస్ అని అనుకుంటాడు. ఓ లార్డ్ గైడ్ మీ ఇంటూ యువర్ ప్రెజెన్స్ అని చెప్పి ప్రే చేస్తా ఉంటాడు. అప్పుడే మనకి షర్కాన్ చూపిస్తారు. తను తన ఆస్ట్రల్ ఫామ్ లోకి వెళ్ళిపోయిద్ది. మళ్ళీ మనకి కింద చూపిస్తారు. ఈ ఇసిడ్రో గాడు ఆ చిన్న చిన్న బెర్రీస్ తో ఆ చేతిలో ఉన్న సాట్ తో ఆ ట్రోల్స్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. నా దగ్గర ఇంకేమీ లేవు. ఇంతకీ ఆ షెర్కా ఏం చేస్తుంది? తను మాట్లాడడం తప్ప చేతల్లో ఏం చూపియదు. ప్రాబబ్లీ ఒక అపెరెంటిస్ కి ఇది కష్టమైన పనేమో. ఇప్పుడు ఇంకా నేను చేసేదేమీ లేదు. నాకు కేవలం ఒకటే ఒక మార్గం ఉంది. దిస్ ఇస్ డూ ఆర్ డై, ఇట్స్ పే బ్యాక్ టైం అని చెప్పి వాడి సాట్ తో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ ట్రోల్ కొంచెం భయపడినట్టే భయపడి వెంటనే దాని చేతిలో ఉన్న క్లబ్ తో అటాక్ చేస్తది. అది చూసి ఇసిడ్రో గాడు ఏంటి నేను ఇప్పుడు చచ్చిపోబోతున్నానా ఇలాంటి ప్లేస్ లో ఈ టైంలో అని అనుకుంటా ఉంటాడు. అప్పుడే వాడి మీదకి ఆ మోర్గాన్ వచ్చి కాపాడతాడు. అదంతా చూసి వేరే విలేజర్స్ ఆ ట్రోల్ ని కొడతారు అనమాట. అప్పుడు ఇసిడ్రో గాడు ఏంటి మీరంతా ఒక చిన్న పిల్లాడు అండ్ ముసలాడు ఇద్దరు కష్టపడి ఫైట్ చేస్తుంటే అలా నుంచొని ఉంటారా అని అడుగుతాడు. దాంతో వీళ్ళందరికీ కోపం వచ్చి వాడు చెప్పింది కరెక్టే, మనం కూడా ఫైట్ చేయాలి అని చెప్పి ఆ ట్రోల్స్ ని ఆపుతారు. ఈ ఇసిడ్రో గాడు మోర్గాన్ ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకి షెర్కాన్ చూపిస్తారు. తనేమో తన ఆస్ట్రల్ ఫామ్ లో ఉండి 4 కింగ్స్ ని ఇక్కడికి రమ్మని ప్రే చేస్తది. వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయమని అడుగుతా ఉంటది. ఆ 4 కింగ్స్ ని ఇలా పిలుస్తుంది అనమాట. ఓ బ్లెస్డ్ కింగ్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి ఆ కింగ్ ని పొగుడుతూ వాడిని పిలుస్తుంది. అతను చూడ్డానికి ఒక పెద్ద విండ్ స్పిరిట్ లో ఉంటాడు. దాని తర్వాత ఓ బ్లెస్డ్ కింగ్ ఆఫ్ ది వెస్ట్ అని చెప్పి వాటర్ స్పిరిట్స్ అన్ని భయపడే ఓ కింగ్ అని చెప్పి పిలుస్తుంది. ఆ కింగ్ చూడ్డానికి వాటర్ స్పిరిట్స్ కింగ్ లా ఉంటాడు. దాని తర్వాత ఓ బ్లెస్డ్ కింగ్ ఆఫ్ ది సౌత్ అని చెప్పి ఫ్లేమ్ స్పిరిట్స్ కి కింగ్ లా ఉండే అతన్ని పిలుస్తుంది. దాని తర్వాత బ్లెస్డ్ కింగ్ ఆఫ్ ది నార్త్ అని చెప్పి ఎర్త్ కింగ్ ని పిలుస్తుంది. వాళ్ళందరినీ పిలుస్తూ ఈ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయండి అని ప్రే చేస్తా ఉంటది. దాని తర్వాత ఏదో ఒక స్పెల్ ని చెప్తా ఉంటది. దాని తర్వాత లెఓరామ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఈ లోపు ఈ సర్పికోగాడు పైకొచ్చేసి లేడీ ఫర్నీస్ అని అరుస్తాడు. అక్కడున్న చూసి సడన్ గా షాక్ అయిపోతాడు. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ది ఆర్కానా ఆఫ్ ఇన్వోకేషన్. వెనకాల ఆ పెద్ద లైట్ ని చూసి గట్స్ కూడా వెనక్కి తిరుగుతాడు. ఈ ట్రోల్స్ అన్ని భయపడతా ఉంటాయి. లోపల ప్రజల చుట్టూ ఆ వాల్స్ చుట్టూ ఆ 4 కింగ్స్ యొక్క స్పిరిట్స్ ఫామ్ అయిపోతాయి. వాటిని సరౌండ్ చేసేస్తాయి. అక్కడున్న ఆ ట్రోల్స్ అన్ని విపరీతమైన ఒక లైట్ వచ్చి క్రంబుల్ అయిపోతా ఉంటాయి అనమాట. ఇంతకీ అక్కడ ఆ విండ్ స్పిరిట్స్ యొక్క కింగ్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ తను వాడిని సన్ తో కంపేర్ చేస్తుంది. ఓకే లెట్స్ కంటిన్యూ. అతను వచ్చి ఆ ట్రోల్స్ ని క్రంబుల్ చేసేస్తాడు. ఈ గ్యాప్ లో పక్కగాడు ఆ మోర్గన్ ని హీల్ చేస్తా ఉంటాడు. అప్పుడే ఈ ఇసిడ్రో రియలైజ్ అవుతాడు, ఓకే ఇదంతా తన మ్యాజికేనా అని. పైనున్న ట్రోల్స్ ని చుట్టుపక్కల ఉన్న అన్ని ట్రోల్స్ ని ఆ కింగ్స్ అందరూ కలిసి క్రంబుల్ అయిపోయేటట్టు చేస్తారు. ఆ ఫాదర్ అదంతా చూసి షాక్ అయిపోతాడు. అప్పుడే షెర్కా సంహౌ నేను ఇదంతా చేయగలిగాను అని అంటది. ఈ ఫాదర్ షాక్ అయ్యి ఏంటి నువ్వు చెప్పేది, ఇదంతా నువ్వు చేసావా అని అడుగుతాడు. అప్పుడు షెర్కా అంటది నేను నీకు చెప్పాను కదా, నేను మ్యాజిక్ ని యూజ్ చేసి ఈ చర్చ్ చుట్టూ ఒక బర్డ్ వాక్ ని ఎక్స్టెండ్ చేస్తున్నానని. యాజ్ లాంగ్ యాజ్ దిస్ బ్యారియర్ డస్ నాట్ వానిష్ ఫ్రమ్ మై సబ్ కాన్షియస్, మనల్ని హార్మ్ చేయడానికి వచ్చిన ఎటువంటి ఎథిరియల్ బీయింగ్స్ అయినా వాటిని ఇది చంపేస్తుంది అని చెప్పిద్ది. ఈ ఫాదర్ గాడు నీస్ మీద పడి ఏంటి ఇదంతా మ్యాజిక్, ఐ వోంట్ అడ్మిట్ ఇట్, అసలు నేను సచ్ ఎ హెరెసీ అని చెప్పి అలానే ఉండిపోతాడు. అప్పుడే షెర్కా వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇక్కడున్న ఈ 4 హ్యూడ్ లైట్స్ ఆస్ట్రల్ వరల్డ్ లో
లో ఉండే గ్రేట్ బీయింగ్స్ యొక్క స్పిరిచువల్ పవర్ వాళ్ళకి మనం అంటే ఇష్టం అండ్ అందుకే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారు. ఇట్ హ్యాస్ బికమ్ మేనిఫెస్ట్ ఇన్ ది ఫిజికల్ వరల్డ్. ఆ గ్రేటర్ బీయింగ్స్ మీ హోలీ స్క్రిప్చర్స్ లో రాయబడి ఉన్న ఆ 4 కార్డినల్ గార్డియన్ ఏంజల్స్ మీరే డిఫరెంట్ వర్డ్స్ ని వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి యూస్ చేసినా కూడా ది సన్ ఈస్ ది సన్ అండ్ ది లైట్ ఈస్ ది లైట్. ది మంత్రాస్ చాంటెడ్ మే బి డిఫర్ బట్ ఆర్ నాట్ సోల్స్ ఇన్ వాంట్ ఆఫ్ సాల్వేషన్ ఆల్ ది సేమ్ అని అడిగిద్ది. కేవలం వాళ్ళ మెథడ్స్ డిఫరెంట్ గా ఉన్నందుకు ప్రజలందరినీ వేరు చేస్తూ వాళ్ళని అప్రెస్ చేయడం కరెక్ట్ కాదు. గాడ్స్ నేమ్ బిలాంగ్స్ ఓన్లీ టు గాడ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ మ్యాన్ టు కండక్ట్ అని చెప్పిద్ది. దాంతో ఫర్నిస్ అడిగిద్ది, బట్ వై డోంట్ ఆర్ మంత్రాస్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ పవర్ అని. మేం చాంట్ చేసినప్పుడు నీలాగా ఇలాంటి మిరాకిల్స్ ని మేం చేయలేము అని అడిగిద్ది. అప్పుడు షర్కా చెప్పిద్ది, ఒక చర్చ్ అనేది ఏంజల్స్ తోనో స్పిరిట్స్ తోనో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ఒక శాంచువరీ. కానీ ఒక మ్యాజిషియన్ అలాంటి ఒక శాంచువరీని తన సొంత మైండ్ లోనే కన్స్ట్రక్ట్ చేయగలుగుతాడు అని చెప్పిద్ది. ఒక స్పిరిట్ అనేది ఈ మోర్టల్ బాడీకి చెందింది కాదు, కానీ అది కూడా ఈ స్పిరిచువల్ వరల్డ్ లోనే ఉంటుంది కదా అని అడిగిద్ది. యాజ్ ఫర్ దోస్ హూ ఎగ్జిస్ట్ యాజ్ ఐడియాస్ ద మైండ్ ఈజ్ ఆల్ విత్ విచ్ వీ కెన్ పర్సీవ్ దెమ్ అని అంటది. మ్యాజిక్ ని యూస్ చేసే వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళు సమన్ చేయాలనుకుంటున్న ఆ స్పిరిట్స్ ని చూడడానికి ట్రై చేయాలి, డిస్టింక్ట్లీ ఇనఫ్ టు పర్సీవ్ ఇట్ లిటరలీ. ఇదేదో మనం చూడలేని దాన్ని నమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టు కాదు. సో యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ నో మార్జిన్ ఆఫ్ డౌట్ వన్ కెన్ సీ, ఫీల్, ఫుల్లీ పర్సీవ్ ఇట్ అని అంటది. దాంతో ఫాదర్ స్పిరిచువల్ పర్సెప్షన్ క్యాన్ దిస్ బి ట్రూ అని అనుకుంటాడు. అప్పుడు షర్కా చెప్పిద్ది, ఎస్ హ్యుమానిటీ ఈస్ కేపబుల్ ఆఫ్ దిస్ అని. ఈ ప్రపంచానికి చెందని వాళ్ళని కూడా మీరు చూడగలరు, సెన్స్ చేయగలరు అండ్ ఫీల్ అవ్వగలరు. అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని చూడగలరు, సెన్స్ చేయగలరు అండ్ ఫీల్ అవ్వగలరు. ఇప్పుడు నేను చేసింది ఏమి మ్యాజిక్ కాదు, దిస్ ఈస్ ఆర్కానా ఆఫ్ ఇన్వోకేషన్. ఏదో మంత్రాస్ ని చాంట్ చేస్తే సరిపోదు, మెడిటేషన్ చేస్తే సరిపోదు అని చెప్పి దాని గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేంటో స్క్రీన్ మీద వేస్తా, మీరే చదువుకోండి. దాని తర్వాత షర్కా ఇలా చెప్పిద్ది, కానీ ఇలా చేయడం వల్ల చాలా పెద్ద డేంజరే ఇన్వాల్వ్ అయి ఉంది అని. అప్పుడే మనకి కింద గట్స్ కనిపిస్తాడు. వాడి చుట్టూ ఉన్న ట్రోల్స్ ఆ లైట్ లోపలికి రాలేకపోతాయి. దాంతో గట్స్ గాడు పైకి చూసి దాట్స్ వన్ హెల్ ఆఫ్ ఎ గర్ల్ అప్ దేర్ అని అంటాడు. అప్పుడే వాడికి దూరంగా ఏదో పెద్ద చప్పుడు వినిపిస్తుంది. ఈ కిందున్న ట్రోల్స్ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఏదో ఒక పెద్ద మాన్స్టర్ అక్కడున్న ఇల్లులన్నిటినీ విరగొట్టుకుంటూ గట్స్ దాకా వచ్చేస్తది. దాన్ని చూసి గట్స్ గాడు కూడా షాక్ అవుతాడు. ఈ ప్రజలందరూ భయపడతా ఉంటారు. ఈ సిడ్రో గాడు మాన్స్టర్ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఆ ఫాదర్ అసలు ఏంటా మాన్స్టర్ అని అడుగుతాడు. అప్పుడు షర్కా లోపల అనుకుంటది ఓగర్ అని. ఆ మాటలు అందరికీ టెలిపాథికలీ కన్వే అయితాయి. ఏంటి ఓగరా అని గట్స్ అనుకుంటాడు. అప్పుడు షర్కా మళ్ళీ ఇలా ఆలోచిస్తుంది, అసలు ఇలాంటి ఒకటి ఫిజికల్ వరల్డ్ ఎందుకుంది అని. ఆ ఓగరేమో అలా నడుచుకుంటూ ఆ లైట్ బ్యారియర్ లోపలికి ఎంటర్ అవుదామని ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా లోపలికి రాలేకపోతుంది. వీళ్ళందరూ భయపడతా ఉంటే షర్కా ఇలా అంటది, ఇట్స్ ఆల్ రైట్, అది కేవలం ఒక ఓగర్ మాత్రమే, అది ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రాలేదు అని అంటది. కాకపోతే అనేదో చెప్పబోతుంది. ఈలోపు ఆ ఓగర్ ఒక పెద్ద స్టిక్ లాంటి దాన్ని పట్టుకొని ఈ చర్చ్ వైపుకి విసిరేస్తుంది. దాంతో ఆ చర్చ్ వాల్స్ విరిగిపోతాయి అన్నమాట. గట్స్ అడుగుతాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. అప్పుడు షర్కా టెలిపాథికలీ వాడికి కన్వే చేస్తుంది, ఈ బ్యారియర్ కేవలం ఎథిరియల్ బాడీస్ ని ఆపగలదు, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ని ఇది ఆపలేదు అని చెప్పిద్ది. ఈలోపు ఈ ఓగర్ ఇంకొక స్టిక్ ని తీస్తాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు ఈవిల్ హోల్డ్ పార్ట్ 1. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకు ఒక ఫ్రాగ్, హార్స్ మిక్స్ అయి ఉన్న మాన్స్టర్ కనిపిస్తుంది. ఆ మాన్స్టర్ అలా చర్చ్ వైపుగా నడుచుకుంటూ పోతా ఉంటది. కట్ చేస్తే ఓగర్ చూపిస్తారు. ఆ ఓగర్ గాడు పెద్ద పెద్ద వుడెన్ పిల్లర్స్ లాంటి వాటిని విసిరేస్తా ఉంటాడు. ఆ చర్చ్ మొత్తం కూలిపోయేటట్టు ఉంటది. దాంతో ఈ షర్కా మనం ఒక ఓపెనింగ్ ని క్రియేట్ చేయాలి, ఒక మంత్రం వేయడానికి నాకు అవకాశం కావాలి అని అడిగిద్ది. దాంతో గట్స్ గాడు ఆ ఓగర్ వైపుగా నడుచుకుంటూ పోతాడు. అక్కడ మొత్తం వాటర్ వచ్చేస్తా అనమాట. ఐ అండర్స్టూడ్ బాస్ అని అంటాడు షర్కాతో. అక్కడ మొత్తం రెయిన్ వస్తా ఉంటది. వీడేమో మాన్స్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ వెలరా ఏమో అసలు వాడు ఏం ఆలోచిస్తున్నాడు అని అంటది. ఈ ప్రజలందరూ కూడా భయపడతా ఉంటారు, ఆ మాన్స్టర్ వాడిని తొక్కేస్తది అని. ఒక పక్క ఈ ఇసిడ్రో గాడు కూడా భయపడతా ఉంటే పక్కగాడు చెప్తాడు, అంత సీన్ లేదు, ఇలాంటి మాన్స్టర్స్ తో వాడు ఇంతకు ముందే ఫైట్ చేశాడు అని, వాడికి ఇదంతా అలవాటే అని చెప్పిద్ది. కట్ చేసే గట్స్ ని చూపిస్తారు. ఆ మాన్స్టర్ అటాక్ చేయబోతది. ఒక పక్క షర్కా ఏమో లేదు నువ్వు అలా చేయకూడదు అని అంటది. అప్పుడే వీడు జేబులో నుంచి ఆ స్పైకి బాంబ్స్ ఒకదాన్ని తీసి ఇసిరేస్తాడు. ఆ బాంబ్ పేలి ఆ ఓగర్ కి చాలా పెద్ద దెబ్బ తగిలిద్ది. దాంతో అది గట్టిగా అరుస్తా ఉంటే గట్స్ గాడు ఆ ఓగర్ ఒక చైనే నరికేస్తాడు. వీళ్ళందరూ షాక్ లో ఉంటారు. కానీ గట్స్ గాడు ఒక
సెకండ్ కూడా లేట్ చేయకుండా ఆ ఓగర్ యొక్క పొట్టని స్లైస్ చేసేస్తాడు. దాని కడుపులో నుంచి ఇంటెస్టైన్స్ అని బయటకు వచ్చేస్తాయి. ఆ ఓగర్ కి కోపం వచ్చి ఒక పెద్ద లాగ్ ని గట్స్ వైపు గా ఇసిరేస్తాడు. గట్స్ గాడు దాన్ని కూడా డిఫ్లెక్ట్ చేస్తాడు. అది వెళ్ళి వెనకాలన్న ఒక ట్రోల్ మీద పడిద్ది. ఈ జనం అందరూ ఒక షాక్ లో ఉంటారు. అసలు ఎవ్వరు అది నమ్మలేకపోతారు. ఈ ఇసిడ్రోగాడేమో ఇదంతా నిజంగానే జరుగుతుందా, అమేజింగ్ అని అనుకుంటాడు. ఈ పక్కగాడేమో చెవులో నేను చెప్పాను కదా అని అంటాడు. తర్వాత సర్పికోని చూపిస్తారు. వాడేమో గట్స్ ఒక సూపర్ హ్యూమన్ అని నేను అనుకున్నాను, కానీ వాడు ఇలా కూడా చేయగలనని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటాడు. ఇదంతా చూసి షెర్కా ఏమో అసలు ఒక్క మనిషి ఇలా ఎలా చేయగలడు, అది కూడా కేవలం తన బాడీతోనే, ఎటువంటి మ్యాజిక్ యూస్ చేయకుండా అని అనుకుంటది. ఒక పక్క ఆ ట్రోల్స్ ఆ ఓగర్ యొక్క చేతిని తినేయడానికి ట్రై చేస్తా ఉంటే ఆ ఓగర్ ఏమో ఆ చేతిని తీసి అతకబెట్టుకుంటాడు. అదంతా చూసి గట్స్ గాడు వీడు చాలా బలంగా ఉన్నాడు, వీడేమి ఆ ట్రోల్స్ లా కాదు, సో ఆ ఆర్మ్ ఫ్యూజ్ అయ్యే ముందే అటాక్ చేస్తాను అని అనుకుంటాడు. ఈ గ్యాప్ లో 2 బుల్లెట్స్ లాంటివి వచ్చి గట్స్ కి తగలబోతాయి. వాడి షాట్ తో వాడు ఆపేస్తాడు. కానీ ఆ ఫోర్స్ కి ఆడెళ్ళి ఎక్కడో పడతాడు. ఏంటిది వాటరా అని అనుకుంటాడు. ఇంతకీ అక్కడ ఆ హార్స్ ఫ్రాగ్ డిమన్ వచ్చేస్తది. అప్పుడే దాని పేరు రివీల్ చేస్తుంది షెర్కా. అదొక కెల్పీ అని. దాంతో ఇసిడ్రో అడుగుతాడు, ఏంటి కెల్పియా, నువ్వు చెప్పేదేంటి, ట్రావెలర్స్ ని రివర్ లో ముంచేసే మాన్స్టరేనా అని అడుగుతాడు. అప్పుడు షెర్కా ఒక ఓగర్ మాత్రమే కాదు, ఇప్పుడు ఈ కెల్పి కూడానా అని అనుకుంటది. దాని తర్వాత అరే ఇప్పుడే ఈ వర్షం రావాలా అని అనుకుంటది. దాంతో గట్స్ గాడు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి, వీటన్నిటిని మనం ఎక్సర్సైజ్ చేసినా కూడా ఇంకా వస్తూనే ఉంటాయి, సో ఇప్పుడేంటి అసలు ఈ క్రీచర్ మ్యాజిక్ యూస్ చేసే ఒక మాన్స్టరా అని అడుగుతాడు. అప్పుడు షెర్కా వాడు చెప్పిద్ది అదొక కెల్పి, ఇట్స్ అన్ ఆక్వాటిక్ మిడ్ గ్రేడ్ స్పిరిచువల్ బీస్ట్. వర్షం పడుతున్నప్పుడు ఒక కెల్పి చాలా డేంజరస్ గా మారుతుంది. ఈ టైంలో దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిద్ది. అప్పుడే ఆ కెల్పి చుట్టూ పడుతున్న వర్షాన్ని అబ్జర్వ్ చేసుకుని వాటర్ బుల్లెట్స్ లాగా లాంచ్ చేస్తుంది. ఆ బుల్లెట్స్ వెళ్ళి అక్కడే ఉన్న ట్రోల్స్ కి తగులుతాయి. ఒకటే షాట్ లో ముక్కలు ముక్కలు అయిపోతాయి అవి. అప్పుడు గట్స్ గాడు అదేంటి వాటిని అవే చంపుకుంటున్నాయి అని అడుగుతాడు. దాంతో షెర్కా చెప్పిద్ది అవన్నీ కేవలం వాటి డిజైర్ ని ఫాలో అవుతున్నాయి, వాటికి చాలా రేర్ గా దొరికే హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎథిరియల్ బాడీస్ ని అవి తినాలనుకుంటున్నాయి. దిస్ ఇస్ బ్యాడ్. నేను ముందు కేవలం ఈ ట్రోల్స్ కోసమే ఈ షీల్డ్ ని క్రియేట్ చేశాను, కానీ వీటి మీద ఒక ఓగర్ అండ్ దాంతో పాటు ఒక కెల్పి కూడా వచ్చింది అని అంటది. అప్పుడు సర్పికో నేను వెళ్తాను అని అంటాడు. దాంతో షెర్కా ఇట్స్ అబ్సర్డ్, ఆ ట్రోల్స్ తో ఫైట్ చేయడం ఒకెత్తు, కానీ ఇవి వేరు అన్నట్టుగా చెప్పిద్ది. కానీ వీడేమో ఇట్స్ ఆల్ రైట్, నువ్వు వేరే స్పెల్ క్యాష్ చేసే వరకు ఐల్ బై యూ సమ్ టైమ్ అని అంటాడు. దాని తర్వాత లేడీ ఫర్నీస్ ప్లీజ్ డూ యువర్ బెస్ట్, కాస్కాన్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. దాంతో ఫర్నీస్ కాస్కాన్ చూసి ఆ ఓకే అని అంటది. దాని తర్వాత వాడు దూకేస్తాడు. వీళ్ళు కొంచెం భయపడతారు, అరే సర్పికో అని అంటారు, కానీ వాడు స్లోగా ల్యాండ్ అవుతాడు. దాన్ని చూసి ఈ షెర్కా కొంచెం ఆశ్చర్యపోతుంది, లైక్ వీడు ఇంత తొందరగా ఆ సెల్ఫ్ ని మాస్టర్ చేస్తాడని నేను అనుకోలేదు అని అనుకుంటది. దాని తర్వాత ఈ సర్పికోగాడు పైకి చూస్తూ లేడీ ఫర్నీస్ ఐ వాజ్ అనేబుల్ టు సెట్ యూ ఫ్రీ, లేదు లేదు నేను కనీసం ట్రై కూడా చేయలేదు, నేను కేవలం మీ పక్కనున్నానంతే, ఎంగల్ఫ్డ్ ఇన్ ఎ డార్క్ రిపోజ్ విత్ అనదర్ క్లోజ్డ్ సోల్ లైక్ అనదర్ హాఫ్ ఆఫ్ మీ. కానీ ఇప్పుడు అదంతా ఎండ్ అయిపోయింది, ఎందుకంటే ది విండ్ హ్యాస్ బ్లోన్. ఈ విండ్ ఎంత స్ట్రాంగ్ అంటే మీరు ఇప్పటి వరకు కావాలనుకున్న వాటిని అన్నిటినీ అది దాంతో పాటు తీసుకెళ్లిపోయింది, అండ్ అందుకే ఐ షల్ అట్లీస్ట్ see to it that my other half isn't torn to pieces in the storm అని అనుకుంటాడు. అప్పుడు గట్స్ బీ కేర్ఫుల్, అవేమీ యూజువల్ డీమన్స్ లా కాదు అని అంటాడు. ఈ సర్పికోగాడు వేరే మాన్స్టర్స్ ఏవో యూజువల్ అన్నట్టు చెప్తున్నావేంటి అని స్పిరిట్స్ ఆఫ్ ది విండ్ గ్రాంట్ మీ పవర్ అని చెప్పి స్పిరిట్స్ ని సమ్మన్ చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ ఈవిల్ హోడ్ పార్ట్ 2 మళ్ళీ కంటిన్యూషన్ చూపిస్తారు. గట్స్ సర్పికో అండ్ ఆ ఓగర్ కెల్పి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ కెల్పి మళ్ళీ ఆ వాటర్ బుల్లెట్స్ ని రెడీ చేస్తుంది. ఈ సర్పికో గాడు కదలకుండా అలానే నుంచొని ఉంటాడు. వాడి చుట్టూ ఉన్న విండ్ స్పిరిట్స్ వాడిని ప్రొటెక్ట్ చేస్తాయి. దాని తర్వాత వీడి ఫెదర్ షాట్ తో ఆ కెల్పిని స్లైస్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ వెంటనే ఒక పెద్ద వాటర్ బ్యారియర్ వచ్చి ఆ స్లైస్ ని ఆపేస్తది. తర్వాత ఆ కెల్పి నడుచుకుంటూ వాడి దగ్గరకు వచ్చేస్తా ఉంటది. అప్పుడు ఈ సర్పికోగాడు ఆ ఫ్రాగ్ హార్స్ నాకు కరెక్ట్ అపోనెంట్, దాన్ని నాకు వదిలే అని అంటాడు. దాంతో గట్స్ గాడు ఓగర్ దగ్గరికి వెళ్తాడు. ఇది నాకు తగిన అపోనెంట్ అని అంటాడు. ఆ ఓగర్ వాడిని అటాక్ చేద్దామని ఒక లాక్ పట్టుకొని కొట్టడానికి ట్రై చేస్తది. గట్స్ గాడు ఆ లాగ్ ని విరగొట్టేస్తాడు. తర్వాత ఆ ఓగర్ ఒక ఇంటి
రూఫ్ ని ఎత్తేస్తది. గట్స్ గాడు దాన్ని కూడా విరగొట్టేస్తాడు. దాని తర్వాత ఆ ఓగర్ కి డీప్ గా కట్ అయ్యేటట్టు వాడి స్వార్డ్ ని స్వింగ్ చేస్తాడు. దెబ్బకి అది కింద పడిపోయింది. ఈ ప్రజలందరూ షాక్ అయిపోతారు. అమేజింగ్, ఆ మాన్స్టర్ ని వాడు ఒకడే ఓడిచ్చేశాడు అని అనుకుంటారు. ఈలోపు ఆ ట్రోల్స్ అన్ని వచ్చేసి ఆ మాన్స్టర్ ని తినేయడానికి ట్రై చేస్తాయి. కానీ అది మళ్ళీ స్లోగా లేస్తా ఉంటది. ఒక ట్రోల్ ని విసిరేస్తది గట్స్ వైపు. గట్స్ గాడు డాచ్ చేస్తాడు. అప్పుడు ఆ ట్రోల్ వెళ్ళి ఆ లైట్ బ్యారియర్ మీద పడిద్ది. దాంతో మొత్తం క్రంబుల్ అయిపోతా ఉంటది. ఒక పక్క ఈ ఇసిడ్రో గాడు ఇలాంటి ఒక కష్ట సమయంలో నేను వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయలేకపోతున్నాను అని అనుకుంటాడు. ఆ ఫాదర్ కూడా షాక్ లో ఉంటాడు. ఒక పక్క ఈ వెలారనేమో నువ్వు తొందరగా ఛాన్స్ చేయకపోతే నీకు వాళ్ళు ఛాన్స్ ఇచ్చేటట్లేరు అని నవ్విద్ది. దాంతో ఈ షెర్కా స్పీడ్ గా ఛాన్స్ చేస్తూ ఉంటది. తన అలా తన ఆస్ట్రల్ బాడీతో స్లోగా ఆస్ట్రల్ వరల్డ్ లోపలికి వెళ్ళిపోతా ఉంటది. ఆ చర్చ్ యొక్క చాలా ఓల్డ్ ఎథిరియల్ ఫామ్ ని కనుక్కుంటది. ఈ చర్చ్ ఇక్కడ కట్టే ముందు ఈ కొండ మీద ఈ శాంచురీ ఉంది. ఈ వాటర్ ఎలిమెంటల్స్ అన్ని ఈ శాంచురీకి చెందినవే అని చెప్పి అబ్జర్వ్ చేస్తా ఉంటది. ఒక పక్క ఈ కెల్పి ఏమో సర్పికోని అటాక్ చేస్తా ఉంటది. వాడు దాంతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇంతకీ ఆ కెల్పి నోట్లో నుంచి సేమ్ ఫ్రాగ్ లానే ఒక టంగు కూడా బయటకు వస్తది. వచ్చి వాడి కాల్ని పట్టుకుంటది. కానీ సర్పికో దాన్ని కట్ చేసేస్తాడు. దాని తర్వాత వెంటనే అటాక్ చేద్దామని అనుకుంటాడు. కానీ మళ్ళీ ఆ వాటర్ వాల్ పైకొచ్చి కాపాడుతుంది కెల్పిని. దాంతో వీడికి మ్యాటర్ అర్థమైపోయింది. నేను ఎంత అటాక్ చేసినా ఉపయోగం లేదు. ఆ వాటర్ వాల్ దాన్ని కాపాడుతుంది. కానీ దానికి ఆపోజిట్ గా అది చేసే ప్రతి అటాక్ ని నేను డిఫెండ్ చేసుకోలేకపోతున్నాను. అసలు ఒక స్ప్లాష్ ఆఫ్ వాటర్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? బేసికలీ ఆ కెల్పి నాతో ఆడుకుంటుంది. ఎంతైనా నాకు మ్యాజిక్ కొత్త కదా అని అనుకుంటాడు. ఒక పక్క ఆ కెల్పి ఏమో ఆ నాలుక తెగడంతో గట్టిగా అరుస్తా ఉంటది. తర్వాత సడన్ గా సర్పికో వైపుకే చూస్తది. సర్పికో దగ్గర చుట్టుపక్కల ఉన్న వాటర్ మొత్తం స్లోగా వాడి బాడీ మీద పాక్కుంటూ వచ్చేస్తాయి. వాడిని మొత్తం కవర్ చేసేస్తాయి అన్నమాట. నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను అని అంటాడు. పైనున్న ఫర్నిస్ కి అర్థం కాదు సర్పికోకి ఏమైంది అని చెప్పి గట్టిగా అరుస్తుంది సర్పికో అని. వాడేమో ఊపిరి తీసుకోలేక కింద పడిపోతా ఉంటాడు. దాంతో మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తాడనమాట. అప్పుడే మళ్ళీ ఆ విండ్ ఎలిమెంటల్స్ కనిపిస్తాయి. వాడి కేప్ గట్టిగా విదిలిస్తాడు. దాంతో వాటర్ మొత్తం కింద పడిపోతాయి. దాని తర్వాత వాడు రిలీజ్ అవుతాడు. వెల్ కేవలం వాటర్ బుల్లెట్స్ ఒకటే కాదు, ఇది కూడా నీ పవర్ అన్నమాట. జస్ట్ మిస్, నేను నేల మీదే నీటిలో మునిగిపోయేవాడిని. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ విండ్ కేవలం స్లాష్ చేయడానికే కాదు ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ స్పిరిట్స్ ని మళ్ళీ సమన్ చేస్తాడు. వెంటనే అటాక్ చేస్తాడు. ఆ కెల్పి చుట్టూ ఒక టార్నడో లాగా ఫామ్ అయింది అనమాట. నేల మీద ఉన్న వాటర్. ఆ కెల్పి ఆ వాటర్ నంతా చూస్తూ ఉండే గ్యాప్ లో ఈ సర్పికోగాడు వచ్చేసి షార్ట్ తో దాన్ని పియర్స్ చేస్తాడు. ఒకవేళ నేను ఈ బ్యారియర్ ని కట్ చేయలేకపోతే ఐ విల్ సింప్లీ బ్లో ఇట్ అవుట్ అని అంటాడు. దాంతో చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి రేజింగ్ టారెంట్. ఇందులో మళ్ళీ కంటిన్యూషన్ చూపిస్తారు. ఆ కెల్పి గట్టిగా అరుస్తా ఉంటూ తన చుట్టూ ఉన్న వాటర్ ని మళ్ళీ మ్యానిపులేట్ చేస్తది. దాంతో సర్పికోగాడు దూరంగా వెళ్ళి పడతాడు. ఒకసారి గట్స్ కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. ఈ సర్పికో అలా దూరంగా పడ్డం వల్ల ఆ ట్రోల్స్ యొక్క వెపన్ వీడికి వెనకాల గుచ్చుకుంటది. వీడు ఆ కెల్పిని చూస్తూ ఐ వాస్ కేర్లెస్ అని అనుకుంటాడు. గట్స్ గాడు అటు వెళ్దాం అని అనుకుంటాడు. కానీ ఓగర్ లేసి మళ్ళీ గట్స్ మీద అటాక్ చేస్తది. దాంతో వీడు అక్కడ బిజీ అయిపోతాడు. ఒక పక్క ఈ కెల్పి ఏమో సర్పికోని అటాక్ చేస్తూనే ఉంటది. కానీ సడన్ గా ఏమైతుందో తెలియదు గానీ అక్కడున్న వాటర్ మొత్తం ఆ కెల్పి నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. అండ్ అది మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ట్రోల్స్ అన్నిటిని ఆ వాటర్ టోర్నడో లాగా ఫామ్ చేసి చంపేయడానికి ట్రై చేస్తది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అందరూ ఆలోచిస్తా ఉంటారు. అప్పుడే మనకి షెర్ఖాన్ చూపిస్తారు. తన చుట్టూ ఒక వాటర్ లేయర్ లాంటిది ఫామ్ అయ్యి తను ఫ్లోట్ అయితా ఉంటది. ఆ ఫాదర్ ఏంటి ఇప్పుడు ఇది కూడా మ్యాజికేనా అని అడుగుతాడు. అప్పుడే మనకి షెర్కా వెనకాల ఒక పెద్ద వాటర్ స్పిరిట్ కనిపిస్తది. ఇంతకీ అది వీళ్ళందరికీ కూడా కనిపిస్తది అనమాట. అసలేంటది అని ఫాదర్ అడిగితే ఈవెల్లరా చెప్పిద్ది అదొక వాటర్ స్పిరిట్. ఇప్పుడు షెర్కా ఆ వాటర్ స్పిరిట్ లో కలిసిపోయింది. దీన్నే పొసెషన్ అంటారు అని చెప్పిద్ది. కింద నుంచి ప్రజలందరూ చూస్తూ ఏంటది ఒక ఏంజలా అని అనుకుంటారు. అప్పుడు షెర్కాని పొసెస్ చేసిన ఆ ఏంజల్ మాట్లాడుతుంది. ఐ am of the water kin, the spirit of the rill that doth flow through this land in accordance with the ancient oath. నేను ఇక్కడున్న ఈవిల్ స్పిరిట్స్ అన్నిటినీ దీని మీద నుంచి క్లీన్ చేసేస్తాను. ఇన్ ది నేమ్ ఆఫ్ ది లేడీ ఆఫ్ ది డెప్త్స్ ఐ కమాండ్ ది అండైన్స్. ఇక్కడున్న వికెట్ స్పిరిట్స్ అన్ని విత్ రేజింగ్ టారెంట్ వాష్ అవే ఇన్ టు ది డార్క్ డెప్త్స్ ఆఫ్ ది నిదర్ వరల్డ్ అని కమాండ్ ఇస్తుంది. దాని తర్వాత షెర్కా ఆ స్పెల్ ని ఆ వాటర్ స్పిరిట్ ని ఇమాజిన్ చేసుకోవడం మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఆ స్పిరిట్ యొక్క పవర్ మొత్తాన్ని గ్యాదర్ చేస్తూ అక్కడున్న డీమన్స్ అన్నిటిని చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే సడన్ గా లైట్ గా భూకంపం వచ్చింది. గట్స్ గాడు గమనిస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ షెర్కా ఊగిపోతా ఉంటది. ఇంతకీ వెనకాల చూస్తే ఈ ఫాదర్ గాడు గట్టిగా అరుస్తాడు. అప్పుడు కట్ చేస్తే మనకి ఇసిడ్రో గాని చూపిస్తారు. ఇసిడ్రో గాడు ఆ ట్రోల్స్ పారిపోతున్నాయి అని చెప్పి వాటి వెనకాల వెళ్ళి చూస్తే
ఆ ట్రోల్స్ వెనకాల నుంచి పెద్ద రివర్ వరదలాగా కొట్టుకుంటూ వచ్చేస్తూనే ఉంటది. ఇంతకీ ఈ షెర్ ఖాన్ కంట్రోల్ చేస్తా ఉంటాడనమాట ఆ వాటర్ మొత్తాన్ని. ఆ వాటర్ మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసి ఆ మాన్స్టర్స్ అన్నిటిని చంపేస్తది. గట్స్ గాడిని కూడా పైనున్న ప్రజలు లాగేస్తారు. అదంతా చూసి గట్స్ కూడా షాక్ అవుతారు. సో ఇదే మ్యాజిక్ అన్నమాట అని అనుకుంటాడు. ఈ ప్రజలందరూ ఆశ్చర్యంతో చూస్తా ఉంటారు. చూడండి ఆ ట్రోల్స్ ని ఆ వరద లాక్కెళ్ళిపోతుంది అని అంటారు. అప్పుడు ఈ గట్స్ గాడు ఆగకుండా మళ్ళీ ఆ ఓగర్ దగ్గరికి వెళ్ళి దాని తల నరికేస్తాడు. వాడే కాదు సర్పికో కూడా ఆ కెల్పి తల నరికేస్తాడు. ఈ ఇసిడ్రో గాడు చూస్తూ ఉండిపోతాడు అంతే. ఆ ప్రజలందరూ ఇసిడ్రోని ఆపుతారనమాట. నువ్వు లోపలికి వచ్చాయి లేదంటే నువ్వు కూడా కొట్టుకెళ్ళిపోతావు అని అంటారు. ఆ సిచ్యువేషన్ లో వీడేం చేయలేక అలా ఏడుస్తూ ఉండిపోతాడు. పైకి చూస్తే షెర్కా అదంతా చేస్తది. ఆ వాటర్ ని కంట్రోల్ చేయడం మనకు కనిపిస్తది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు షమాన్. ఈ చాప్టర్ లో ఆ ట్రోల్స్ అన్ని కొట్టుకెళ్ళిపోవడం మనకు కనిపిస్తది. గట్స్ గాడు ఒక పెద్ద లాగ్ ని పట్టుకొని ఏలాడుతూ ఉంటాడు. ఈ ప్రజలందరూ ఆ ట్రోల్స్ అన్ని కొట్టుకుపోయాయి, ఇప్పుడు మనందరం సేఫ్ అని అనుకుంటారు. పైనున్న షెర్ఖాన్ చూసి మిస్టర్స్ విచ్ అని చెప్పి అరుస్తా ఉంటారు. ఈ ఫాదర్ గాడు విచ్చా అని షాక్ అవుతాడు. అంటే ప్రజలందరూ ఒక విచ్ ని చేరేయడం ఏంటి మీకు అర్థమవుతుంది కదా. కట్ చేస్తే మనకి ఇసిడ్రోన్ చూపిస్తారు. వాడేమో ఫుల్ బాధపడతాడు అనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్ లో వాడేం చేయలేకపోతున్నాడు కదా. నెక్స్ట్ మోర్గన్ చూపిస్తారు. వాడికి బ్యాండేజ్ చేస్తారనమాట అక్కడున్న నర్సులు. దాని తర్వాత సర్పికోన్ చూపిస్తారు. వాడు ఒక రూఫ్ మీద కూర్చొని ఫైనలీ ఇదంతా ముగిసిపోయింది, అయినా కూడా దిస్ ఇస్ అ బిట్ మచ్ అని అనుకుంటాడు. నెక్స్ట్ మనకి మళ్ళీ షెర్ఖాన్ చూపిస్తారు. ఈ వెలరా షెర్కా దట్స్ ఇనఫ్, అదిగో అక్కడ చూడు నువ్వు వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయావు అని అంటది. కానీ తను వినిపించుకోకుండా ఇంకా అదే ట్రాన్స్ లో ఉంటది. వెనకాలన్న ఫర్నిస్ వాళ్ళకి ఏం అర్థం కాదు. వాట్స్ రాంగ్ అని అడుగుతారు. ఈ వెల్లరనేమో మనకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అని అంటది. వీళ్ళకి అర్థం కాదు. దాంతో తను చెప్పిద్ది దిస్ ఇస్ బ్యాడ్. తను ఆ వాటర్ స్పిరిట్ తో చాలా స్ట్రాంగ్ గా కలిసిపోయింది. షీఈస్ బికమ్ మెస్మరైజ్డ్ అట్ దిస్ రేట్ మేబీ అనేదో చెప్పబోతుంది. వీళ్ళు అడుగుతారు ఏమవుద్ది అని. దాంతో తను చెప్పిద్ది తను ఇంకా స్పెల్ ని ఎండ్ చేయలేదు అని. వీళ్ళు ఇంకా షాక్ అవుతారు. దాంతో ఫర్నీస్ షర్ఖాన్ లేపడానికి ట్రై చేస్తది. దాంతో ఈ వెల్లారా వచ్చి నువ్వు తనని పెళ్ళో ఉన్నప్పుడు అలా ఊపేస్తే ఏమైద్దో నీకు తెలుసా అని అడిగిద్ది. దాంతో తిని అడిగిద్ది ఏమైద్ది అని. ఈ వెల్లారా కంటిన్యూ చేస్తుంది. షర్కా ఇప్పుడు ఆస్ట్రల్ వరల్డ్ లో ఉంది, నువ్వు చూసావు కదా తన వాటర్ స్పిరిట్ తో మర్జ్ అయి ఉంది. ఒకవేళ నువ్వు తనని ఇక్కడ లేపేస్తే తను ఎప్పటికీ అక్కడి నుంచి తిరిగి రాకపోవచ్చు అని చెప్పిద్ది. దాంతో తిని భయపడి అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి అని అడిగిద్ది. దాంతో ఎల్ఫ్ ఐఎమ్ ప్రిటీ షూర్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఓ యా గుర్తుకొచ్చింది, అదిగో ఆ వ్యాన్ ని కొట్టాలి అని చెప్పిద్ది. ఆ ఇవెలరా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ వ్యాన్ ని ఒక పర్ఫెక్ట్ రిథమ్ లో ట్యాప్ చేస్తే స్పెల్ ని క్యాస్ట్ చేసిన క్యాస్టర్ మళ్ళీ కాన్షియస్ అవుతుంది అని చెప్పిద్ది. ఇలా అని నాతో ఫ్లోరా చెప్పింది అని అంటది. ద రిథమ్ ఈస్ 777 టైమ్ అని అంటది. 7 3 times అని చెప్పిద్ది. దాంతో ఈ ఫర్నీస్ ఆ వ్యాన్ తో కొట్టడం స్టార్ట్ చేస్తది. అప్పుడే మళ్ళీ మనకి షర్కా యొక్క ఆస్ట్రల్ ఫామ్ కనిపిస్తది. అక్కడ ఏవేవో వర్డ్స్ ఉంటాయి అన్నమాట. తన ఇమోషన్స్, ఆ స్పిరిట్ యొక్క ఇమోషన్స్ అన్ని వర్డ్స్ లో ఉంటాయి. ఫ్లో, ఫ్యూరియస్, సర్జ్, యాంగర్, జాయ్, ఇంటెన్స్, ఫోర్స్ అనేవేవో ఉంటాయి. కట్ చేస్తే ఈ ఆస్ట్రల్ ఫామ్ వెనక్కి తిరిగి రియల్ బాడీని చూస్తది. ఆ టాక్ 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 అని ఆ వ్యాండ్ సౌండ్ తినకు వినిపిస్తది. అండ్ అప్పుడే వాళ్ళ మాస్టర్ చెప్పిన మాటలు కూడా గుర్తుకొస్తాయి. వాళ్ళ మాస్టర్ ఇట్లా చెప్పిద్ది, నేను చెప్పేది విను షర్కా, నీ మైండ్ ని ఆ స్పిరిట్ యొక్క మైండ్ తో అలైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ నువ్వు ఆ స్పిరిట్ లోపల మునిగిపోకూడదు. నీ సొంత కాన్షియస్నెస్ ని నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ దీనికోసమే ఒక మ్యాజిక్ యూజర్ తన వ్యాండ్ ని స్పెల్ ఉపయోగించేటప్పుడు ట్యాప్ చేస్తుంది. డోంట్ ఫర్గెట్ ది వే ఆఫ్ మ్యాజిక్ ఈజ్ నెవర్ టు బికమ్ వన్ విత్ సచ్ ఫోర్స్ అని అంటది. మళ్ళీ మనకి షర్కా యొక్క ఆస్ట్రల్ ఫామ్ ని చూపిస్తారు. దాట్స్ రైట్ అని రియలైజ్ అయ్యి నేను అనేదో చెప్పబోతుంది. దాంతో సింకట్ మళ్ళీ రియల్ వరల్డ్ లో ఈ వెలెరా పిలుస్తా ఉంటది షర్కా అని. అప్పుడే వెనకాల నుంచి ఈ ఇసిడ్రో గాడు పైకి వస్తాడు. సడన్ గా వీళ్ళందరూ నుంచున్న ఆ రూఫ్ స్లోగా కూలిపోతా ఉంటది. అది కూలిపోవడంతో కాస్కా కింద పడిపోయిద్ది. కాస్కాతో పాటు ఫర్నిస్ కూడా కింద పడిపోయిద్ది. వాళ్ళిద్దరూ వాటర్ లో మునిగిపోతారు. కాకపోతే కాస్కాని ఫర్నిస్ గట్టిగా పట్టుకొని ఉంటది. అండ్ దారిలో గట్స్ ఉంటాడు. వాడు పట్టుకోవడం ట్రై చేస్తాడు గానీ వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఈ ఇసిడ్రో గాడు షర్కా దగ్గరకు వచ్చి ఊపుతా ఉంటాడు, నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి హెల్ప్ చేయని. అప్పుడే సడన్ గా తిను నార్మల్ ఫామ్ లోపలికి వచ్చేస్తది. అండ్ వాళ్ళిద్దరి దగ్గరికి ఒక లాగ్ ని తోస్తది. గట్స్ గాడు గట్టిగా అరుస్తాడు. సర్పికో గాడు లేడీ ఫర్నిస్ అని అరుస్తాడు. దాంతో సింగ్ కట్ మెల్లిగా మళ్ళీ లైట్ వచ్చేస్తది. ఈ ప్రజలందరూ ఇంకిదంతా అయిపోయింది అని అనుకుంటారు. ఈ గ్యాప్ లో మళ్ళీ మనకి గట్స్ వాళ్ళని చూపిస్తారు. ఈ ఇసిడ్రో గాడు మొత్తం ఎతికి లేదు నేను వాళ్ళని ఎక్కడ చూడలేదు అని చెప్తాడు. ఒక పక్క ఈ సర్పికోని పక్కగాడు హీల్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ సర్పికో గాడు లేసిపోతూ ఉంటాడు అనమాట. లేడీ ఫర్నిస్ ఇంకా దొరకలేదా అని
అని అడుగుతాడు. ఈ ఇవెలారా వచ్చి ఏం పర్లేదులే వాళ్ళు ఎలాగో ఆ లాగ్ ని పట్టుకునే ఉన్నారు కదా అని అంటది. ప్రస్తుతం షెర్కా వాళ్ళ కోసం వెతుకుతుంది అని చెప్పిద్ది. ఈ షెర్కా ఏమో వాళ్ళ కోసం వెతుకుతూ లోపల ఇలా అనుకుంటది, వాళ్ళిద్దరూ నా రెస్పాన్సిబిలిటీ అని. నేను ఆ స్పిరిట్ లోపల మునిగిపోవడం వల్లనే ఇలా జరిగింది. నేను కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తుంటే నేను కాన్షియస్ గా ఉండేదాన్ని అని అనుకుంటది. అప్పుడు గట్స్ గాడ్ వచ్చి షెర్కాన్ పట్టుకొని, అంత స్ట్రెస్ తీసుకోకు, ఇఫ్ యు ఆర్ దాట్ టెన్స్ నువ్వు నార్మల్ గా ఉన్నప్పుడు చేసే పనులు కూడా చేయలేవు, యు డిడ్ ఎ గుడ్ జాబ్ అని అంటాడు. హానెస్ట్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, నువ్వు ఈ విలేజ్ మొత్తాన్ని కాపాడావు ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ ఎ లిటిల్ రఫ్ అని అంటాడు. దాంతో ఈ వెలరా జరిగిన దానికి నిన్నెవరూ బ్లేమ్ చేయడం లేదు, మనిద్దరం ఆ డమాస్ డూఓ కన్నా ఎంతో బెటర్ అని అంటది. అప్పుడు ఈ గట్స్ గాడు దాట్ బీయింగ్ సెడ్ వీఆర్ ఎట్ యువర్ సర్వీస్ మిస్ విచ్ అని చెప్పి తన హ్యాట్ మీద ప్యాట్ చేస్తాడు. ఒక పక్క ఈ పక్కగాడేమో తనేమి నా గురించి చెప్పలేదు మీ ఇద్దరి గురించి అంది అని అంటాడు. ఒక పక్క ఈ ఇవెలారనేమో నేను మీ ఇద్దరి గురించే మాట్లాడుతున్నాను అని చెప్పి ఇసిడ్రోని పక్కన చూపిస్తది. దాంతో వీళ్ళిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ షెర్కా ఏమో సిగ్గుపడిద్ది. దాంతో సీన్ కట్. కాసేపటి తర్వాత నేను వాళ్ళని కనుక్కున్నాను, వాళ్ళ ఓడి నేను సెన్స్ చేయగలుగుతున్నాను, వాళ్ళిద్దరు ఇప్పుడు బానే ఉన్నారు అని అంటది. ఈ గట్స్ గాడు సడన్ గా షెర్కా కొంచెం టెన్షన్ అవ్వడంతో అరే ఇప్పుడేమైంది అని అడుగుతాడు. దాంతో వాళ్ళిద్దరి పిక్చర్ మనకు కనిపిస్తది. కొన్ని ట్రోల్స్ వాళ్ళిద్దరిని ఎక్కడికో తీసుకెళ్లిపోతా ఉంటాయి. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. దీని పేరు వచ్చి క్లిఫాత్. ఈ చాప్టర్ లో జనం అందరూ విచ్ ని థ్యాంక్ చేస్తా ఉంటారు. ది గ్రేట్ విచ్ ఆఫ్ స్పిరిటరీ ఫారెస్ట్ అని చెప్పి పొగుడుతా ఉంటారు. ఈ ఈనాక్ విలేజ్ ని నువ్వే కాపాడావు అని పొగుడుతా ఉంటారు. అక్కడున్న చిన్నపిల్లలందరూ అడుగుతారనమాట, అసలు నువ్వు అలాంటి పనులు ఎలా చేసావు, చర్చ్ మొత్తాన్ని ఆ లైట్ తో ఎలా నింపేశావు అని అడుగుతా ఉంటారు. ఈ విచ్ చెప్పిద్ది, నేను ఏంజల్స్ ఇంకా స్పిరిట్స్ యొక్క పవర్స్ ని బారో చేశాను అని. నిజానికి ఈ విలేజ్ ని కాపాడింది ఎవరంటే మీ స్క్రిప్చర్స్ లో ఉన్న ఆ 4 ఆర్కేంజల్సే, నార్త్ సౌత్ ఈస్ట్ ఇంకా వెస్ట్ ని గార్డ్ చేస్తున్న ఆ 4 ఆర్కేంజల్సే అని చెప్పిద్ది. అండ్ వాళ్ళు మాత్రమే కాదు, ఈ చర్చ్ ఇక్కడ ఉండే ముందు ఇక్కడ ఒక ష్రైన్ ఉండేది, అది ఒక రివర్ స్పిరిట్ ది, అండ్ ఆ రివర్ స్పిరిట్ పేరు లేడీ ఆఫ్ ది డెప్త్స్ అని చెప్పిద్ది. అప్పుడు పిల్లలందరూ ఏంటి ది డెప్త్సా, నాకు తన గురించి తెలియదే, కానీ ఒకవేళ తను ఒక ఏంజల్ అయితే మేం ప్రతిరోజు ఆవిడ కోసం ప్రే చేస్తాము అని అంటారు. అప్పుడు ఒక ముసలోడు వచ్చి అరే దాని గురించి మా గ్రేట్ గ్రాండ్ పా నాకు చెప్పడం నాకు గుర్తుకొస్తుంది, ఎంతో కాలం ముందు ఈ కొండ మీద రివర్ గాడ్ ష్రైన్ ఉండేది అని చెప్తాడు. దాని తర్వాత షెర్కా చెప్పిద్ది, మీరందరూ ఆవిడని మర్చిపోయారు కాబట్టి అండ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తనని పిలిచాం కాబట్టి ఆ రివర్ స్పిరిట్ కొంచెం రఫ్ గా యాక్ట్ చేసింది, అండ్ అది మాత్రమే కాదు నా ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల మీ విలేజ్ కి చాలా డ్యామేజ్ అయింది అని చెప్పిద్ది. ఆ విలేజర్స్ అందరూ ఏం పర్లేదు మా ఇళ్ళని మళ్ళీ కట్టుకుంటాము, నిజానికి మేమందరం బ్రతుకుండడానికి కారణం నువ్వే అని అంటారు. కానీ షెర్కా ఏమో లోపల రియలైజ్ అయ్యిద్దన్నమాట, ఈ విలేజర్స్ అందరి మీద ఉన్న కోపమే అలా జరగడానికి కారణం అని అనుకుంటది. సో బేసికలీ సబ్ కాన్షియస్ గా అలా జరిగిపోయిద్దన్నమాట. మీకు గుర్తుంది కదా, ఒకప్పుడు మనుషులే ఫ్లోరాని పంపించేస్తారు, నువ్వు మా ఊర్లలో ఉండద్దు అని చెప్పి ఫారెస్ట్ కి పంపించేస్తారు కదా, సో ఆ కోపం అన్నమాట. చలో లెట్స్ కంటిన్యూ. తర్వాత షెర్కా ఫాదర్ అడిగిద్ది, ఫాదర్ ఒకవేళ మీకు వీలైతే వెస్టర్న్ క్వార్టర్ లో రివర్ స్పిరిట్ కోసం ఒక చిన్న ష్రైన్ ని బిల్డ్ చేయండి అని అడిగిద్ది. ఆ ఫాదర్ గాడు ఫెయిర్ ఇనఫ్, టాలరెన్స్ కూడా గాడ్ యొక్క టీచింగే అని చెప్తాడు. నెక్స్ట్ అక్కడున్న ఒక లేడీ ఇలా అంటది, వాట్ అన్ ఆస్టానిష్మెంట్, అ చైల్డ్ లైక్ యూ మేక్స్ మిరాకిల్స్ లైక్ దిస్ హ్యాపెన్, ఎవరైనా ఈ మ్యాజిక్ ని పర్ఫార్మ్ చేయొచ్చా అని అడిగిద్ది. దాంతో పక్కనే ఉన్న ఇంకొక లేడీ, కొంపదీసి నువ్వు ఒక విచ్ అవుదాం అనుకుంటున్నావా ఏంటి అని అడిగిద్ది. అప్పుడు ఆ లేడీ నవ్వి, అవునవును నేను ఒక విచ్ నైతే నేను కూడా కొన్ని ట్రోల్స్ ని తరిమేయచ్చు కదా అని నవ్విద్ది. దాంతో షెర్కా మ్యాజిక్ నేర్చుకోవాలంటే దానికి ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ కావాలి, కానీ ఏంజల్స్ ఇంకా స్పిరిట్ మీ మాటలు వినాలి అని మీరు అనుకుంటే ఎవరైనా చేయగలిగే కొన్ని పనులున్నాయి అని చెప్పిద్ది. నిజానికి మీ ప్రీస్ట్ కి అది ఎలా చేయాలో బాగా తెలుసు అని చెప్పిద్ది. దాంతో ప్రీస్ట్ లోపల అనుకుంటాడు, విజువలైజ్ ది ఫిగర్ ఆఫ్ ది ఏంజల్ ఇన్ యువర్ మైండ్ అని. అదే తను పైన ఉన్నప్పుడు చెప్పిద్ది కదా ఆ మాటలు. నెక్స్ట్ మనకి ఇసిడ్రోని చూపిస్తారు. వాడు ఒక మూల కూర్చొని చూస్తా ఉంటాడు. షెర్కా చుట్టే అందరు ఉంటారనమాట. ఇసిడ్రో దగ్గరికి మోర్గన్ వస్తాడు. వాట్స్ రాంగ్ సన్ అని అడుగుతాడు. ఇసిడ్రో ఏమో నన్ను ఒంటరిగా వదిలే అని అంటాడు. ఇంతకీ నీ సంగతి చెప్పు ఓల్డ్ మ్యాన్, ఎందుకు ఇలా అప్పుడే తిరుగుతున్నావు అని అడుగుతాడు. ఈ మోర్గన్ గాడేమో ఆ బుడ్డోడు నన్ను ఆల్రెడీ హీల్ చేశాడు అని చెప్తాడు, అదే పక్కగాడు. దాంతో ఇసిడ్రో, ఐ గెస్ రైట్ నౌ ఐ ఓ యూ సంథింగ్, థ్యాంక్స్
అని చెప్తాడు. దాంతో మోర్గన్ గాడు థ్యాంక్సా, ఈ విలేజ్ ని సేవ్ చేసిన హీరో నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని అడుగుతాడు. ఈ ఇసిడ్రో ఏమో కట్ దట్ అవుట్, నేను అసలు ఏది చేయలేదు, ఐ డిడెంట్ డూ ఎ డామ్ థింగ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేను జస్ట్ గోల చేస్తూ చుట్టూ తిరగడం తప్ప ఏమీ చేయలేదు, ఐఎమ్ ఎ కిడ్ అని అంటాడు. అప్పుడు మోర్గన్ ఎస్ దే వాస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు పాస్ అలాంగ్ అని చెప్పి ఒక సార్డ్ నిస్తాడు. మై ఓల్డ్ మ్యాన్ బాన్ ఇట్ ఇన్ ఎ బెట్ విత్ ఎ సైలర్ లాంగ్ ఎగో అని చెప్తాడు. నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి ఆ సార్డ్ నేను ఈజీగా హ్యాండిల్ చేయగలవు అని చెప్తాడు. దాంతో ఇసిడ్రో గాడు ఆర్ యూ షూర్ అని అడుగుతాడు. ఈ మోర్గన్ ఏమో ఏం పర్లేదు, నేను ఎలాగో దాన్ని వాడడం లేదు అని చెప్తాడు. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ పార్టింగ్ గిఫ్ట్ అని చెప్తాడు. ఇంతకీ నేను ఆ ఫారెస్ట్ లో ఎందుకు తప్పిపోయానో నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. నిజానికి ఈ విలేజ్ లో ఉన్న పనికి అలా బెడ్ మీద పడుకొని బాధపడుతున్న మా మదర్ ని చూసి నా షోల్డర్స్ మీద ఉన్న ఆ వెయిట్ ని తట్టుకోలేక నేను పారిపోయాను. ఐ ర్యాన్ అవే. డ్రీమ్స్ ఆర్ ఫనీ థింగ్స్, దే కెన్ మేక్ ఫర్ కరేజియస్ ఛాలెంజెస్ బట్ ఆల్సో ఆపర్చున్ ఎస్కేప్స్ అని చెప్తాడు. ఒకవేళ ఆ టైంలో నేను తనని కలిసి ఉండకపోతే నేను ఏం చేసేవాడినే ఏంటో. ఇంతకీ రెండిట్లో ఏది నీ డ్రీమ్ అని ఇసిడ్రోని అడుగుతాడు. ఈ ఇసిడ్రో గాడేమో మళ్ళీ ఇలాంటి పాత కథలు చెప్తున్నావు ఏంటి, నాకు ఇందుకే ముసలోళ్ళు నచ్చరు అని అంటాడు. లిసన్ ఓల్డ్ మ్యాన్, నాదేమీ డ్రీమ్ కాదు, నీకు ముందే చెప్పాను, ఇట్స్ అన్ అంబిషన్. నీలాంటి ఒక ఫజీకి డ్రీమ్ కాదు అది, ఇట్స్ ఆన్ ఎ డిఫరెంట్ లెవెల్. నేను దాన్ని ప్రూవ్ చేస్తాను, దట్ మైన్స్ ఎ రియల్ డీల్ అని అంటాడు. ఐ గ్లాడ్లీ టేక్ దిస్ అని చెప్పి ఆ షార్ట్ పట్టుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మనకి గట్స్ వాళ్ళని చూపిస్తారు. వాడు అడుగుతాడు సర్పికో ఎలా ఉన్నాడు అని. పక్కింకా ఇవ్వలేరా చెప్తారు, నథింగ్ ఫేటల్, కానీ వీడు ఇప్పుడే కదలలేడు అని. అప్పుడు షర్కా సర్పికోతో ఇట్లా చెప్పిద్ది, నా స్పెల్ యొక్క ఎఫికసీ ఇంకా తగ్గలేదు, సో నువ్వు ఈ రోజు రాత్రి చర్చ్ లోనే పడుకుంటే నీ వూండ్స్ హీల్ అయిపోతాయి అని చెప్పిద్ది. కాకపోతే మన దగ్గర అంత టైం లేదు అని అంటది. దాంతో సర్పికో గాడు మీరు వెంటనే వెళ్ళండి, లేడీ ఫర్నిస్ ఇస్ ఇన్ యువర్ కేర్ అని చెప్తాడు. దాంతో గట్స్ గాడు బయలుదేరతాడు. వి విల్ బి బ్యాక్ అని అంటాడు. ఈ ఇసిడ్రో గాడు వెళ్లకుండా అక్కడే నుంచొని ఉంటాడు. ఐ మీన్ వీడు ఎలాగో వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయలేడు కదా, సో ఇప్పుడు కూడా వాడిని ఎవరు గమనించరు అని అనుకుంటాడు. కాకపోతే వాడిని గట్స్ పిలుస్తాడు. హే అక్కడెందుకు నుంచుంటున్నావు, మేము వెళ్ళిపోతున్నాము అని పిలుస్తాడు. దాంతో సింగ్ కట్. సో బేసికల్లీ ఇసిడ్రోన్ కూడా పిలుస్తాడు గట్స్. నెక్స్ట్ సీన్ లో వీళ్ళు ఒక డార్క్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతారు. ఈ ఇసిడ్రో అడుగుతాడు మనం కరెక్ట్ డైరెక్షన్ లోనే వెళ్తున్నామా అని. అప్పుడు షర్కా చెప్పిద్ది, ఈ పాత్ ని ఇంతకు ముందు ఫాలో అయిన ఆ ట్రోల్స్ యొక్క రెసిడ్యుయల్ థాట్స్ ని నేను సెన్స్ చేస్తున్నాను అని చెప్పిద్ది. దాంతో ఈ ఇసిడ్రో గాడు మళ్ళీ అడుగుతాడు, ఇంతకీ ఆ విలేజర్స్ మనకి హెల్ప్ చేస్తా అన్నారు కదా, వాళ్ళ హెల్ప్ ని ఎందుకు నువ్వు వద్దన్నావు అని. ఎంతైనా విలేజ్ లో ఉన్న ఉమెన్ ని చిల్డ్రన్ ని ఆ ట్రోల్స్ ఇక్కడికి తీసుకొచ్చాయి కదా అని అడుగుతాడు. దాంతో ఈ షర్కా ఎందుకంటే వాళ్ళని మనతో తీసుకొని రావడం మనకే తలనొప్పి, అండ్ అది మాత్రమే కాదు మిగతా ట్రోల్స్ మళ్ళీ విలేజ్ ని అటాక్ చేయవని గ్యారంటీ లేదు, అండ్ వాళ్ళలో మిగిలిన వాళ్ళని కూడా ఈ ట్రోల్స్ కి బలివ్వాలని నాకు లేదు అని అంటది. అప్పుడు ఈ పక్కగాడు అట్లీస్ట్ నేను సర్పికో దగ్గర ఆ విండ్ మ్యాజిక్ గూడ్స్ ని తీసుకొని ఉండుంటే ఐ కుడ్ హావ్ బీన్ హరికేన్ పక్ అని అంటాడు. అప్పుడు షర్కా అది పాసిబుల్ కాదు, ఒకసారి ఓనర్ ఆ ఫెటిష్ తో ఫ్యూజ్ అయిన తర్వాత వేరే ఎవరి చేతిలో అవి పనిచేయవు అని చెప్పిద్ది. బిసైడ్స్ సర్పికో ఆల్రెడీ సెల్ఫ్స్ తో చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఫార్మ్ చేసుకున్నాడని నేను గమనించాను అని అంటది. అప్పుడు గట్స్ అడుగుతాడు వాళ్ళ థాట్స్ ఏమైనా నువ్వు సెన్స్ చేయగలుగుతున్నావా అని. దాంతో వెల్ నాట్ యెట్, నేను వాళ్ళని చాలాసార్లు పిలిచాను, ప్రాబబ్లీ వాళ్ళు అన్కాన్షియస్ గా ఉన్నారేమో అని అంటది. కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు బానే ఉన్నారు, నేను వాళ్ళ ఓడీలో ఎటువంటి డిస్టర్బెన్స్ ని సెన్స్ చేయలేకపోతున్నాను, వాళ్ళు ఎప్పటి వరకు అయితే ఆ సిల్వర్ షర్ట్స్ వేసుకొని ఉంటారో ఆ ట్రోల్స్ వాళ్ళని ఎప్పటికీ డైరెక్ట్ గా టచ్ చేయలేరు అని చెప్పిద్ది. అప్పుడు ఈ ఇసిడ్రో గాడు యునో మన చుట్టుపక్కల మొత్తం స్లోగా వియర్డ్ గా మారుతున్నట్టు మీకు అనిపించడం లేదా, ఇది ఎగ్జాక్ట్ గా ఆ విచ్ యొక్క మ్యాన్షన్ కి ఆపోజిట్ లా ఉంది అని అంటాడు. అప్పుడే షర్కా ఏదో సెన్స్ చేస్తది. ఒక్క నిమిషం ఆగండి అని అంటది. ఇంతకీ వాళ్ళ ముందు ఏదో ఉంటది, అది చూడ్డానికి ఒక చిన్న మాన్స్టర్ లాగా ఉంటది. అప్పుడు షర్కా దయచేసి దాన్ని నాకు వదిలేయండి అని చెప్పి ఏదో స్పెల్ చెప్పిద్ది. ఆ చిన్న మాన్స్టర్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిద్ది. ఈ ఇసిడ్రో గాడు అసలు ఆ ఫేస్ ఏంటి అని అడుగుతాడు. షర్కా చెప్పిద్ది అదొక స్పిరిట్ క్రీచర్ అని. ఎస్ జస్ట్ యాజ్ ఐ ఫియర్డ్ అని ఏదో అంటది. ఏంటి యాజ్ యూ ఫియర్డా అని గట్స్ అడుగుతాడు. అప్పుడు తను చెప్పిద్ది ఇది ఆస్ట్రల్ వరల్డ్, అది మాత్రమే కాదు ఆస్ట్రల్ వరల్డ్ లో అంత మంచి ప్లేస్ కూడా కాదు, దిస్ ఈస్ ది ఆస్ట్రల్ వరల్డ్స్ రీజన్ ఆఫ్ డార్క్నెస్ క్లిఫాయిత్
అని చెప్పిద్ది. అప్పుడే వాళ్ళ చుట్టుపక్కలున్న ట్రీస్ లో దాక్కొనున్న మాన్స్టర్స్ మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క మాన్స్టర్ వియర్డ్ ఉంటాయి. దాంతో గట్స్ గట్ అడుగుతాడు క్లిఫ్ అయితా అని. అప్పుడు షర్కా ఎక్స్ప్లెయిన్ చేస్తది. ది వాస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ఆస్ట్రల్ వరల్డ్ కంప్రెసెస్ మెనీ రీజియన్స్ అండ్ ది రీజియన్స్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈ ఎథిరియల్ బాడీస్ అన్ని వాటికి సంబంధించిన ఓడి ఉండే ప్రదేశాలకి అట్రాక్ట్ అవుతాయి. వామ్ ఓడీస్ వుడ్ బి డ్రాన్ టువర్డ్స్ వామ్త్. కన్వర్స్లీ ఇలాంటి డార్క్నెస్ లోకి డార్క్ ఓడీస్ అట్రాక్ట్ అవుతాయి. నార్మలీ అసలు ఇలా జరిగే అవకాశమే లేదు. ది ఆస్ట్రల్ అండ్ ఫిజికల్ వరల్డ్స్ సో డిస్టింక్ట్లీ ఓవర్లాపింగ్ ఈచ్ అదర్. ట్రోల్స్, ఓగర్స్, ఎల్ఫ్స్, స్పిరిట్ క్రీచర్స్, ఈ ఎథీరియల్ బాడీస్ అన్ని ఏదో ఫిజికల్ బాడీస్ ఉన్నట్టుగా హ్యూమన్స్ కి కనిపిస్తున్నాయి అండ్ వాళ్ళని ఫీల్ అవ్వగలుగుతున్నాయి కూడా. నిజానికి ఇవన్నీ మన మెంటల్ వరల్డ్ లో రాత్రిపూట వచ్చే కళల్లో ఉండే ఫ్యాంటసీస్. కానీ అవి ఫిజికల్ వరల్డ్ లోకి వస్తే అనేదో చెప్పిద్ది. ఈ సిర్రగడ అడుగుతాడు వస్తే ఏమైద్ది అని. అప్పుడు షర్కా నాకు తెలీదు కానీ అలా జరిగితే ఈ ప్రపంచం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. పర్హాప్స్ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. ఇదంతా ఒక సర్టెన్ పర్సన్ ఎంట్రన్స్ కారణంగానే జరుగుతుంది అని చెప్పిద్ది. వెనకాల గ్రిఫిత్ గారి బొమ్మ కనిపిస్తుంది. దాంతో చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ పేరు టెయింట్. ఈ చాప్టర్ లో మళ్ళీ కంటిన్యూషన్ చూపిస్తారు. అలా చుట్టుపక్కల అన్ని మాన్స్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇసిడ్రోన్ చూపిస్తారు. ఇప్పుడు నేను సరిగ్గా గమనిస్తే ఈ చుట్టుపక్కల మొత్తం విచిత్రమైన క్రీచర్స్ తో నిండిపోయిందని నాకు కనిపిస్తుంది అని అంటాడు. అప్పుడే షర్కా ఇదిగో ఇదే అది అని చూపిస్తుంది. దీని లోపలే ట్రోల్స్ ఒక డెన్ ఉంది అని చెప్పిద్ది. దీన్ని చూస్తుంటే ఇది ఇంకా దారుణంగా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది అని ఇసిడ్రో అంటాడు. గట్స్ గాడేమో కాస్కా అని అనుకుంటాడు. ఈ షర్కా ఏమో నేను వాళ్ళని మళ్ళీ పిలవడానికి ట్రై చేస్తా అని అంటది. మళ్ళీ వాళ్ళతో కనెక్ట్ అవడానికి ట్రై చేస్తది. అప్పుడే ఫర్నిస్ లేసి కూర్చొని ఉంటది. ఎక్కడా అని అడిగిద్ది. పక్కనే కాస్కాన్ చూస్తది. అప్పుడు తనకంతా గుర్తుకొస్తది వాటర్ లో పడిపోయాం కదా అని. కాస్కాన్ లేపడానికి ట్రై చేసిద్ది. అప్పుడే షర్కా ఫర్నిస్ తో మాట్లాడిద్దన్నమాట టెలిపాథికలీ. ఈ ఫర్నిస్ ఏమో షర్కా అని పిలుస్తుంది. ఈ షర్కా ఏమో థ్యాంక్ గాడ్ ఫైనలీ నేను మీతో మాట్లాడగలుగుతున్నాను, మీరిద్దరు బానే ఉన్నారు కదా అని అడిగిద్ది. తను ఎస్ అంటది. ఈ ఫర్నిస్ కి ఏమో అసలు ఏం అర్థం కాదు. మేము ఎక్కడున్నాము, ఇక్కడ అసలు గాలి కూడా కదలడం లేదు అని అనుకుంటది. చుట్టుపక్కల చూస్తే వాటర్ లో ఏదో ఒక ఐ లాగా ఉంటది. సడన్ గా బయటకు వచ్చి వీళ్ళిద్దరిని చూసిద్ది. నెక్స్ట్ ప్యానెల్ లో మనకి ఎన్నో విచిత్రమైన క్రీచర్స్ కనిపిస్తాయి. అవి అసలు ప్లాంట్సా, యానిమల్సా, మాన్స్టర్సా ఏం అర్థం కాదు. ఆ డిఫరెంట్ క్రీచర్స్ మధ్యలో వీళ్ళిద్దరు పడుకొని ఉంటారు. యాజ్ షర్కా సెడ్ వీళ్ళిద్దరి ఒంటి మీద ఆ సిల్వర్ షర్ట్స్ ఉన్నంత వరకు ఎటువంటి మాన్స్టర్ వీళ్ళని ముట్టుకోలేదు. కట్ చేస్తే షర్కాన్ చూపిస్తారు. తను సడన్ గా ఏదో డిస్టర్బెన్స్ ని ఫీల్ అయ్యిద్ది. ఏమైంది అని గట్స్ అడిగితే తను చెప్పిద్ది ఫర్నిస్ ఓడీలో ఏదో డిస్టర్బెన్స్ ని నేను ఫీల్ అయ్యాను. ప్రాబబ్లీ తన సరౌండింగ్స్ ని చూసి తను షాక్ అయినట్టుంది. ఎనీవేస్ మనం ఇప్పుడు త్వరపడాలి అని చెప్పి బయలుదేరుతా ఉంటారు. లేడీ ఫర్నిస్ దయచేసి భయపడకండి, ఆ సిల్వర్ షర్ట్స్ వేసుకొని ఉన్నంత వరకు అవేమీ మిమ్మల్ని ముట్టుకోలేవు అని చెప్పిద్ది. ఈ ఫర్నిస్ ఏమో నీకు చెప్పడానికి ఈజీగానే ఉంటుంది అని చెప్పి కాస్కాన్ గట్టిగా పట్టుకొని ఉంటది. కాస్కా మెంటలీ ఇన్స్టేబుల్ కాబట్టి దానికి ఏం అర్థం కాదు. తనంత భయపడదు. ఈ ఫర్నిస్ ఏమో కాస్కా పైకి వెళ్దాం పదా అని చెప్పి పైకి తీసుకెళ్తా ఉంటది. స్లోగా పైకి ఎక్కేస్తారు వీళ్ళిద్దరు. ఆ అయ్యున్న మాన్స్టర్ వీళ్ళతో పాటు పైకి వచ్చేస్తా ఉంటది. ఫర్నిస్ షీట్ లో నుంచి కత్తి తీసి అటాక్ చేసిద్ది. దాంతో అది పారిపోయి వెళ్ళిపోయిద్ది. మళ్ళీ షర్కా నువ్వు బానే ఉన్నావా అని అడిగిద్ది. హా నేను బానే ఉన్నాను, ఇట్ వాజ్ నథింగ్ అని చెప్పి మళ్ళీ కాస్కాన్ పట్టుకుంటది ఫర్నిస్. దాని తర్వాత తన చేతిలో ఉన్న ఆ బ్లేడ్ ని పట్టుకొని ఐఎమ్ వీల్డింగ్ ఏ బ్లేడ్, అది కూడా వేరే ఎవరినో ప్రొటెక్ట్ చేయడానికి అని అనుకుంటది. దీని తర్వాత ఆ కేవ్ లో వాళ్ళిద్దరికి కనిపించేది ఎంతో దారుణమైన డిస్గస్టింగ్ షిట్. ఈ పార్ట్ ని మీరు స్కిప్ చేస్తే బాగుంటది, కానీ అక్కడ ఏముంది అని తెలుసుకోవాలని కొంచెం మంది చాలా ఇంట్రిగ్ గా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక అడ్వైస్ ఇస్తున్నా. ఇలాంటివన్నీ యూట్యూబ్ లో చూపియద్దు కాబట్టి ఇంటర్నెట్ లో ఆ చాప్టర్ ఎత్తుక్కొని ఆ పేజ్ లో ఏముందో చూసి మీ ఎక్స్పీరియన్స్ గురించి కింద కామెంట్స్ లో రాయండి. అండ్ డోంట్ కమెంట్ ఎనీ హార్ష్ వర్డ్స్, లేదంటే యూట్యూబ్ మీ కామెంట్ ని బ్యాన్ చేస్తుంది. సో బేసికలీ ఈ పెద్ద డిస్గస్టింగ్ ప్యానల్ లో ఏముంటదంటే ఈ ట్రోల్స్ తీసుకొచ్చిన ఉమెన్ అందరినీ గ్రూప్ గా కలిసి వైలేట్ చేస్తూ ఉంటాయి. అదంతా చూసి ఫర్ని షాక్ అయ్యిద్ది. ఒక పక్క షర్కా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. దయచేసి సైలెంట్ గా ఉండండి, అక్కడి నుంచి కదలకండి, మీరేమైనా చేస్తే వాటి అటెన్షన్ ని మీరు గ్రాప్ చేస్తారు అని చెప్పిద్ది. ఈలోపు వీళ్ళిద్దరికి ఒక ట్రోల్ కనిపిస్తుంది. ఒక బక్కగా బోన్స్ కనిపిస్తున్న ఒక అమ్మాయిని ఆ ట్రోల్ లాక్కుంటూ వచ్చి ఫర్నిస్ వాళ్ళు బయటకు వచ్చిన కేవ్ లో పడేస్తుంది. సో బేసికలీ ఆ ట్రోల్స్ కి ఎటువంటి ఉపయోగం లేని అమ్మాయిలని ఆ కేవ్ లో పడేస్తారనమాట. అండ్ ఆ కేవ్ లోపల పడిపోయిన ఆ అమ్మాయిని ఆ మాన్స్టర్స్ అన్ని తినేస్తా ఉంటాయి. ఈ ఇమేజెస్ అన్ని నేను మీకు చూపించలేను. యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఆ చాప్టర్ కోసం సర్చ్ చేసి అందులో ఏముందో చూసుకోండి. చలో లెట్స్ కంటిన్యూ. ఫర్నిస్ చాలా భయంతో కాస్కా నోరు మూసేస్తుంది. ఈ గ్యాప్ లో అక్కడికి ఇంకొక అమ్మాయి పాక్కుంటూ వచ్చేసిద్ది. దయచేసి హెల్ప్ చేయండి అని ఏడుస్తూ వచ్చింది.
చేద్ది. కానీ ఏమైద్ది ఏంటో తెలీదు గాని సడన్ గా అమ్మాయి అరవడం స్టార్ట్ చేస్తది. తన కడుపులో ఏదో నొప్పొస్తా ఉంటది. నో నో స్టాప్ అని చెప్పి అరుస్తా ఉంటది. సడన్ గా ఆ స్టమక్ బల్జ్ అయ్యిద్దన్నమాట. అలా ఉబ్బి ఉబ్బి సడన్ గా పేలిపోయిద్ది. లోపలన ఇంటెస్టైన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. అమ్మాయి గట్టిగా అరుస్తది. ఫర్నిస్ కళ్ళ ముందే ఇదంతా జరిగిద్ది. కాస్కాక అక్కడ ఏం జరుగుతుందో తెలియదు గాని ఫర్నిస్ ఇస్ సేన్ రైట్. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్ లో ఇంకా డిస్గస్టింగ్ షిట్ ఉంటది. అసలు దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లే. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఆ ట్రోల్స్ అన్ని ఈ ఉమెన్ ని వైలేట్ చేస్తూ ఉంటాయి. సో బేసికలీ అందుకే ఆ ఉమెన్ పొట్టలో నుంచి చిన్న చిన్న ట్రోల్ బేబీస్ బయటకు వస్తాయి. అవి కూడా ఎంతో వికారంగా ఉంటాయి. అండ్ ఈ దారుణమైన మైండ్ పోయే ప్యానెల్ తో ఈ చాప్టర్ ఎండ్ అండ్ ఈ వాల్యూమ్ కూడా ఎండ్. ఈ వీడియో ఇంత లేట్ గా వచ్చినందుకు నన్ను క్షమించండి. అండ్ ఈ వీడియో పబ్లిక్ అయిన తర్వాత నేను ఒక పోల్ పెడుతున్నాను. ఆ పోల్ లో పార్టిసిపేట్ చేస్తే నేను నెక్స్ట్ చెప్పబోయే మాన్వాని మీరు సెలెక్ట్ చేయొచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఓట్ చేయండి. దీస్ టూ ఆర్ గోయింగ్ టు బి బ్యాంగర్స్. ఓకే గైస్, ఇక మీదట కనీసం వీక్లీ ఒక్కటైనా పెట్టడానికి ట్రై చేస్తా. కుదిరితే 2 పెడతా. మనం బజర్గ్ ని కూడా యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే కొత్త చాప్టర్స్ వస్తూనే ఉన్నాయి. జస్ట్ ఫ్యూ డేస్ క్రితం ఇంకొక చాప్టర్ కూడా వచ్చింది. ఓకే గైస్, దీంతో ఈ వీడియో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.